దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆలస్యమైంది, క్షమించండి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ప్రార్థన కొంచెం తగ్గించి, ట్రిపుల్ తగ్గించి ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ మారుమూల ప్రాంతానికి మమ్మల్ని తీసుకుని వచ్చి తండ్రికి నిలబెట్టి ఈ ప్రజలతో మీరు మాట్లాడాలనుకున్న వాక్యము తండ్రి మా హృదయంలో సంధించి తండ్రి ఈ సమయాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రం. వచ్చిన అందరితో మాట్లాడండి. మీ దయ, మీ కృప తండ్రి వారికి దయచేయండి. కేవలం వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా వారి జీవితాలకి అవసరమైన మాటలు తండ్రి, వాక్యపు వెలుగులో తండ్రి వారితో మాట్లాడుతున్నారని తండ్రి వారిని గ్రహించేదాన్ని ఇవ్వండి. ఈ కష్టము, ఈ ప్రయాస వారి జీవితాలకి, వారి కుటుంబాలకి, ముఖ్యంగా సంఘానికి దీవెనకరంగా మారుస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. బేస్ కూడా కొంచెం తగ్గించండి. నా మాటలు అందరికి క్లియర్గా ఉన్నాయా? చివరి వరకు ఓకే. చాలా మంది బయట దూరంగా ఉన్నారు, ఇక్కడ ప్లేస్ ఉంది, వచ్చి కూర్చోండి వీలైతే. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. అందరి దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి కీర్తన గ్రంథం మనం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథం 88వ కీర్తన. కీర్తన గ్రంథం 88వ కీర్తన మొదటి వచనం నుంచి చూద్దాం. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ. అక్కడ వేరే సౌండ్ వస్తుంది. మైకా? ఓకే, చదువు. రాత్రి వేళ నేను నీ సన్నిధిని నేను మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళానికి సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణ లేని వాళ్ళవనే అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడైతిని. నేను సమాధిలో పడి ఉన్న అతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వాని వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అని చెబుతూ నేను చదువుతాను. చూడండి 15వ వచనంలో, బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతిని. నువ్వు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీద పొంగి పొర్లుచున్నది. నీ మహాభయము నన్ను సహకరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతయు నన్ను ఆవరించున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులు, నా స్నేహితులు నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గం ఆయన. ఆగుతాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక మనం వాక్యాలు చదువుకుంటున్నాం. అక్షరాల మీద మనకు అవగాహన ఉంది కనుక టకా మనం చదువుకుంటాం. కానీ చదివిన వాక్యంలో మనకి ఏమైనా అర్థమైందని మనం ప్రశ్నించుకుంటే, మన మోమాటం లేకుండా, సిగ్గు లేకుండా ఒప్పుకుంటాం. మనకేం అర్థం అవుతుంది. మన క్రైస్తవ జనాంగంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనకు తెలియకపోతే తెలియదని ఒప్పుకోము. మనకు తెలియదు అన్నప్పుడు గుర్తుపెట్టండి, మనకు ఎక్కడ తెలియకపోయినా, మనం ఎక్కడ యాక్టింగ్ చేసినా పర్లేదండి, మనకు బయట చెల్లుద్ది. కానీ వాక్యం దగ్గర తెలియదంటే తెలియదండి, తెలుసు అంటే తెలుసు.
మనం ఎందుకు కొన్ని వాక్యాలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే, మనకి రెగ్యులర్ బైబిల్ స్టడీ ఉండదు. అంటే ప్రతి దినము బైబిల్ చదువుకునే అలవాటు మన పల్లి ప్రాంతం ఎలాగ అలవాటయింది మనకు బైబిల్. భయం వేస్తే బైబిల్‌ని తల దగ్గర పెట్టుకోమని నిద్రపోమన్నారు. బైబిల్‌ని తల దగ్గర పెట్టుకొని నిద్రపోతే నీకు భయం పోదు. చదివిన బైబిల్‌ని, వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుంటే అప్పుడు భయం పోదు. గుండెల మీద బైబిల్ పెట్టుకోవడం కాదు, గుండెల్లో బైబిల్ పెట్టుకోవాలి. ఆ బైబిల్‌ని పెట్టుకోవాలంటే నీకు అర్థమయ్యేలా చదవాలి. నీకు అర్థమయ్యేలా చదవాలి అంటే ఎవరు రాశారు, ఎందుకు రాశారు, సందర్భం ఏంటి, కాలం ఏంటి, ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఒక పట్టికలో ఒక క్రమానుగతంగా మనం చదువుకోకపోతే ఏ వాక్యం అయితే మనం రక్షిస్తాదో ఆ ఆ వాక్యమే మనకు ప్రమాదం. మరి చదవర వాక్యాలు క్రైస్తవులు అంటే మెజారిటీ చదవరు. ఎవరో కొంతమంది ఒక 10-20 మంది, ఇప్పుడున్న ఇంత మందిలో ఒక 10-20 మంది బైబిల్ చదువుతారేమో కానీ ప్రతి దినము ఎక్కువ మంది బైబిల్ చదువుతారు. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, ఈ సభ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దానికి ఒక జిప్ వేసి పట్టుకెళ్ళి సిగ్గు లేకుండా చాలా మంది టీవీ పైన ఎడతారు. టీవీ పైన కొంతమంది కబోర్డ్లో పాడేస్తారు. మళ్ళీ సండే వచ్చేంత వరకు అసలు ఆ బైబిల్ ఎక్కడ ఉందో తెలియదు. విషయం ఏంటి తెలుసు, చాలా విచిత్రంగా అడుగుతారు కొంతమంది, నా బైబిల్ ఏది అని. నా బైబిల్ ఏదంటే నా పర్స్ ఏదని ఎప్పుడన్నా అడిగావు నువ్వు? నా మొబైల్ ఏదైనా అడుగుతావా? 24 అవర్స్ బాత్రూంలో కూడా అట్టిపోతున్నా ఫోన్. అంతా నేను అడుగుతున్నాను. అన్నీ నీకు జాగ్రత్తలు ఉంటాయి. నీ బైబిల్ ఏదైనా అడుగుతున్నావంటే నీకు అసలు నిన్నేమనాలి నిన్ను? అంటే ఆదివారం స్కూల్కి పిల్లలు వెళ్తున్నప్పుడు టెక్స్ట్ బుక్లు స్కూల్కి ఎలాగైతే పిల్లలు పట్టుకెళ్తారో మనం కూడా ఆదివారం వస్తున్నప్పుడు స్కూల్ పిల్లల మాదిరి టెక్స్ట్ బుక్లు అది తెస్తాం. ఎక్కడికి చెప్పండి? చర్చికి బైబిల్. అందులో ఏముంది, ఏం చెప్తున్నాడు, ఏం రాశారు, అక్కడ పాస్టర్ గారు ఆ పులిపేట మీద నిలబడి ఆ రెఫరెన్స్ ఎందుకు తీశాడు, ఇప్పుడు నేను ఎందుకు దాన్ని చూడాలి, దాంట్లో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ అవగాహన లేకపోతే నేను చెబుతున్నాను మన ఆత్మీయ జీవితానికి ఏమన్నా మేలుందా? ఇంకేం కదపకండి బ్రదర్, ఒక వీకో తీసేయండి, ఇలా ఉంచండి బాగుంది. ఓకేనా? చదువుదాం. ఏమై ఏం రాయబడిన ఈ కీర్తన మనం ఏం అర్థం చేసుకున్నాం మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థం కాని సందర్భాలు చాలా ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తాను. వినబడుతుందిగా నా వాయిస్ చివరి వరకు? వాక్యాన్ని రోజు చదివి అలవాట్లు పోయి మనం ఏం చేస్తామంటే 31కి చదువుతాం. 31 అంటే డిసెంబర్ 31కి. డిసెంబర్ 31కి ఎందుకు వస్తారంటే ఆ రోజు ప్రత్యేకమైన వాగ్దానం కార్డులు తీసుకోవడానికి వస్తారు. శిలక జ్యోతిష్యం తెలుసా? తెలుసు కదండి మనందరికి. చిలక ముందు 10 కార్డులు పెడతారు. ఆ 10 కార్డులు పెట్టిన తర్వాత ఆ చిలకని బోన్లోంచి వదిలితే ఆ చిలక బయటకు వచ్చి ఒక కార్డు తెస్తుంది. ఆ కార్డు మనకు చూపించి సీరియస్గా ఆ కార్డుకి మన ఫ్యూచర్కి లింక్ పెట్టేస్తారు. ఇప్పుడు మన భవిష్యత్తు ఆ కార్డులో ఉందన్నట్టు అన్నమాట. నా మాటలు అర్థమవుతున్నాయి. ఈ శిలక జ్యోతిష్యం మనకు కార్డులు యూజ్ చెప్తే గుర్తుపెట్టండి, ఈ క్రైస్తవ శిలకలన్నీ ఎప్పుడు వస్తాయి? 31కి వస్తాయి. వచ్చి ఏం చేస్తాయి? కార్డులు ఏరుకుంటాయి. దేనికి? ఫ్యూచర్కి, భవిష్యత్తుకి. నేను అడుగుతున్నాను, ఏడాదికి ఆ కార్డు నువ్వు ఏమనుకుంటున్నావు? లైసెన్స్ బిల్ అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నా? నేను వాగ్దానం కార్డులు తీసుకోవద్దని చెప్పట్లేదు, తీసుకోండి. తీసుకున్న రెఫరెన్స్ ఎక్కడుందో బైబిల్లో ఎతకండి. ఆ అధ్యాయం ఏం చెబుతుందో చూడండి. ఆ పుస్తకం పేరేటో గమనించండి. ఎందుకు రచయిత ఉద్దేశాన్ని రాశాడో మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించి మొత్తం సారం చదివితే ఆ సారాన్ని అప్పుడు జీవితానికి అప్లై చేసుకోండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఇదేం తెలియకుండా ఒక సందర్భం లేకుండా ఒక బైబిల్ని బయటికి, ఒక వాక్యాన్ని బయటికి తీసి ఇది నా కోసం అంటే నిన్నేమనాలి? దీన్నే థియలాజికల్గా ఏమంటారంటే, థియలాజికల్ స్టడీలు ఏమంటారంటే వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటారు. అంటే పదాలతో విశ్వాసాన్ని పెంచుకోవడం అంటారు. తప్పుడు విధానం అది. పదాలతో విశ్వాసం ఏంటంటే నీకు అనుకూలమైన పదాలు తీసుకుంటావా? ఆ రెఫరెన్స్ ఏంటి, అది అధ్యాయం ఏంటి, దాన్ని ఎందుకు చెప్పాడు, ఇలా సందర్భం చూడకపోతే మరలా చెప్తున్నాను, ఎక్కిరింతల పాలైపోతాం సొసైటీ. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చాలా దిక్కులు చెప్తున్నాను, మీకు కూడా చెప్తాను వినండి.
ఆడావిడ భక్తులు అందరూ వస్తారు. ఈ లోపల వీళ్ళకి వచ్చిన వాళ్ళకి మరి కక్క ముక్క డొక్క లేకపోతే ఏడాదిలాగా అనిపించదు వాళ్ళకి కొత్త సంవత్సరం. అందుకే ఏదో ఒకటి అరేంజ్ చేయాలి. సంఘ పెద్దలు కానీ దైవజనులు కానీ అందరూ కలిసి ఏదో ఒకటి అరేంజ్ చేస్తారు కదా. బడాఖానే అరేంజ్ చేసినప్పుడు మరి ఇవన్నీ కొంచెం పెట్టే టైం కొంచెం ఇబ్బంది, కొంచెం ఖర్చులతో కూడుకున్న సమయంతో కూడుకున్న పని కనుక బిజీగా ఉంటారు. పాస్టర్ గారు బిజీగా ఉన్నారా? పాస్టర్ గారు బిజీగా ఉంటే కొంచెం యాక్టివ్గా ఉండే కుర్రోళ్ళు ఉంటారు సంఘంలో. ఈ యాక్టివ్గా ఉండే కుర్రోళ్ళని ఏం చేశారే, నీ దగ్గర ఉంచి వాగ్దానం ఆడవాళ్ళవి మగవాళ్ళవి సాయంత్రం నేను కొంచెం పనులు ఉన్నాయి ఇవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత పంచాలి జాగ్రత్త అంటే వీడు అడావిడిగాడు కంగారగాడు కొరగాడు. వీడు ఏం చేశాడంటే కంగారు అడావుళ్ళి కార్డులు కలిపేశాడు. ఆ ముక్క పాస్టర్ గారికి చెప్పలేదు. చెబితే చీ అంటాడని చెప్పకుండా ఆయన కార్డులు ఆయనకి ఇచ్చాడు. దైవజనులకు తెలియదు, లైన్గా వస్తున్నారు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి మ్యారేజ్ అయ్యని వాళ్ళకి ఏ కార్డులు ఇవ్వాలి, ఫ్యామిలీస్కి ఏ కార్డ్స్ ఇవ్వాలి, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏ కార్డ్స్ ఇవ్వాలి, ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళకి ఏ కార్డ్స్, వీళ్ళు కార్డ్స్ అన్నీ ఆయన రెడీ చేసి పెట్టుకున్నాడు. వీడన్నీ కలిపేశాడు, కలగాపులకం చేసి. లోపల తెలియక పాస్టర్ గారు కార్డు ఇస్తారు. ఓ మక్కరగాడికి కార్డు వచ్చింది, ఆ కార్డులో ఇలా ఉంది, వచ్చే ఏడాదికి నువ్వు గర్భవతి అవుతావు. అవుతాడా? చత్తాడాడు? అవుతాడా? నేను అడుగుతున్నాను సందర్భం. ఇప్పుడు ఆ కార్డు తీసుకున్నాడికి ఏం అర్థం అవట్లేదు. నేను ఎలా అవుతాను అనుకుంటున్నాడు. ఆడేమైనా మరి అమ్మా? నేను అడుగుతున్నాను ఎలా అవుతాడు? అందుకే సందర్భం. ఈ కార్డు ఎందుకు, గర్భవతి ఏంటి, ఎక్కడ రాయబడింది, అది శారమ్మ దగ్గర రాయబడింది, అది ఈడికి ఎలా అప్లో అవుద్ది? అందుకే ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్తున్నానంటే, ఇప్పుడు 88వ కీర్తన కదిపాం. దీన్ని కదిపినప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి అంటే అసలు ఈ కీర్తన ఎందుకు రాస్తాడో కాస్తంత మనకు తెలిస్తే అప్పుడు మనకి కీర్తన అర్థం అవుతుంది. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్లో సుమారు ఎన్ని కీర్తనలు ఉన్నాయండి? 150 కీర్తనలు ఉన్నాయి. బైబిల్లో 150 కీర్తనల పుస్తకం ఏంటో విచిత్రంగా. కీర్తనల పుస్తకం బైబిల్కి మధ్యస్థంగా ఉంటుందంటే హృదయ స్పందన లాంటిది అన్నమాట. బైబిల్కి హార్ట్. ఇది మధ్యలో ఉన్న ఈ 150 కీర్తనలకి చాలా చరిత్ర ఉంది. ఈ కీర్తన గ్రంథం అంతా ఎవరు రాశారు అనుకుంటాం మనం. దావీదు గారు రాయలేదు, చాలా రకాలు రాశారు. మోసే గారు రాశారు, ఆసాఫ్ గారు రాశారు, సొలొమోను గారు రాశారు, కోరహ కుమారులు రాశారు. ఒకరిద్దరు కాదు, చాలా తతంగాలు ఉన్నాయి. హిజ్కియా కీర్తనలు సుమారు 15 కీర్తనలు ఉన్నాయి. అంటే ఈ కీర్తనలు ఒకరు రాసింది కాదు, అందరు రాసిన కీర్తనని దేవుడు ఏం చేశాడంటే ఒక పక్కకు కలిపి దాన్ని పుస్తకం చేశాడు అన్నమాట. అంటే సుమారు 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలకి కేటగిరీ ఇచ్చారు. ఆ కేటగిరీ ఎలా ఇచ్చారంటే, ఇదిగో ఇవన్నీ విషాద కీర్తనలు, ఇవి యాత్ర కీర్తనలు, ఇదిగో కొన్ని కీర్తనలు కట్టడాలు కుటుంబాలు కూర్చిన కీర్తనలు, కొన్ని స్తుతి కీర్తనలని విడదీసేశారు. అంటే భక్తులు పండితులు అంచనేస్తారు. యాత్ర కీర్తనలు కొన్ని, ఇదిగో ఇవి స్తుతి కీర్తనలు కొన్ని, ఇవి దేవుణ్ణి గంభీరంగా ఆరాధించే కీర్తనలు కొన్ని కీర్తనలు ఉన్నాయి విషాద కీర్తనలు ఉన్నాయి. ఏంటట? విషాదం అంటే డిప్రెషన్లోకి పోయి రాసిన కీర్తనలు ఉన్నాయి. చాలా సాడ్ మూమెంట్స్లో రాసిన కీర్తనలు. అంటే సుమారు 150 కీర్తనలు ఏడిపించే కీర్తనలు ఉన్నాయి. అంటే ఏడ్చేస్తాం ఆ కీర్తనలు మనసు పెట్టి చదివితే. అలాంటి విషాదకరమైన కీర్తనలో 2వ వరుసలో నిలబడే కీర్తన దావీదు తర్వాత 88వ కీర్తన. ఈ 88వ కీర్తన విషాద కీర్తన. అంటే విషాదమే. ఎందుకంటే ఆ పదాలు చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని నేను మొర్రపెట్టిన నాడు. అంటే ఈ కీర్తనకారుడు ఎవరైతే కీర్తన రాశాడో ఈ కీర్తనకారుడికి రాత్రులు ఏం రావట్లేదంట, నిద్ర రావట్లేదంట. ఏమవుతున్నాడు? మొర్ర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొర చెవియొగ్గుము, నేను ఆపదల్లో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది, సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడుతుని. ఈ మాటలు ఎలా ఉన్నాయండి చదువుతుంటే? నేడో రేపు ఇక కొన్ని రోజుల్లో ఈ అబ్బాయి చచ్చిపోతాడు అన్నట్టున్నాయి ఆ మాటలు. అంటే ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది తన జీవితానికి. ఈ మానట తగ్గించేటప్పుడు ఇదే ప్రాబ్లం ఉంది. ఓకేనా? ఈ మానిటర్ అలా ఉంచే నీకేం కాదు. సరే, ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది తన జీవితానికి, ఏదో చెప్పుకోలేని ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కొరకు ఏడ్చాడు. రాత్రులు నిద్రపోకుండా ఏడిస్తే ఆరోగ్యం ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? చెడిపోద్ది.
తిండి మానేశాడు, నలుగురితో మాట్లాడదామన్నా నలుగురు మాట్లాడడం మానేశారు, జీవితం ఏమీ బాలేదు. చివరికి ఆయన ఏడ్చి ఏడ్చి ఏమైపోయాడో 9వ వచనంలో చెప్తున్నారు చూడండి. బాధ చేత నా కన్నులు క్షీణించినవి, యెహోవా ప్రతి దినము నీకు మొరపెట్టుచున్న నీ వైపు నా చేతులు చాపుచున్నా. బాధ చేత ఎక్కువ బాధపడితే కళ్ళు ఏమవుతాయి చెప్పండి? లొట్టలు అవుతాయి, కింద వలయాలు వస్తాయి, చివరికి నిద్ర లేకపోతే రోగాలకి మన బాడీ నిలయం అవుతుంది. ఎక్కువ రోగాలు ఎందుకు వస్తాయి చెప్పనా? నిద్ర లేకపోతే వస్తాయి. మన సీటుకి మాటికి సీలింగ్ వైపు చూసి ఏదో ఆకాశం మీద ఆడిపోతున్నంత ఫీల్ అవ్వకుండా దేనికి, ఏ శ్రమలైనా అలా వస్తాయి, అలా పోతాయి. సముద్ర కెరటాలు అలా ఒడ్డుకొచ్చి ఎలా అయితే పోతాయో జీవితంలో కూడా కష్టాలు అలా వస్తాయి, పోతాయి. ఈ లోపల నువ్వు అప్పులోడికి ఏదో అప్పులు గొడవలు ఎక్కువైపోయినాయని అప్పు ఎలా తీర్చాలి నువ్వు సీరియస్గా టెన్షన్ అయిపోతే కొత్త అప్పులకి నిలయం అయిపోద్ది బాడీ. ఏమనుకుంటున్నావు? ఎందుకంటే నీ హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోతుంది, నీకు ప్రాబ్లం వస్తే నీ సూప్ మందగిస్తుంది, అంతర్గత అవయవాలు దెబ్బతింటే దాని కొరకు అంత ఫీల్ అవ్వకు, అప్పులా తీరుస్తాం అని చెప్పండి. మనకి ఒక రాయితీ ఉందో గుర్తుపెట్టుకోండి. లైవ్ వెళ్తుంది అయినా చెప్తున్నాను, ఏమనుకోకండి, కానీ చెప్పాలి. ఎందుకంటే అప్పుల కోసం చచ్చిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. నేను అడుగుతున్న, అప్పుల కోసం ఎందుకు చచ్చిపోవాలండి? చనిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను మళ్ళీ సీరియస్గా చెప్తున్నాను, కడతాం సార్ అని చెప్పండి. మళ్ళీ అడుగుతారు, కడతాం సార్ అని చెప్పండి. మళ్ళీ అడుగుతారు, కడతాం సార్ అని చెప్పండి. ఎక్కువ అడిగారా, కడతాం సార్ అని చెప్పండి. ఎందుకంటే మనం క్రైస్తవులం కదా. బయట వాళ్ళకి రాయితీలు ఉన్నాయి, బయట వాళ్ళకి రాయితీలు ఏంటి చెప్పిన, కట్టమంటే చేసేది ఏమీ లేదు. నేను సీరియస్గా చెప్తాను, పోలీసు వాడిని కనుక చెప్తాను. కట్టమంటే చేసేది ఏమీ లేదండి. మేము కట్టమని అలా కట్టగనకండి, సిగ్గు సీము నెత్రి చెప్పండి, సిగ్గు బిడియం కాస్త క్రైస్తవ విశ్వాసం విలువలు ఉంటే అప్పు తీసుకున్నాం కనుక సిగ్గానే ఉండి మనం తీసుకున్న అప్పు ఇచ్చేయాలి. కానీ ఆ అప్పు కోసం మాత్రం ప్రాణాలు తీసుకోకండి. ఎందుకంటే బ్యాంకులో అప్పులు చేస్తారు కదండి, బ్యాంకులో అప్పులు చేసినప్పుడు బ్యాంకు వాళ్ళు బెదిరిస్తారు, మనం అలా అంటారు, ఎలా అంటారు, కేసు అంటారు, అది అంటారు. లైవ్ వెళ్తుంది, రిస్క్ అయినా చెప్తున్నాను, కొంచెం వినండి. ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నాను నేను. కడతాం సార్, కడతాం సార్, కడతా అని చెప్పండి. ఎఫ్ఐఆర్ అవుతుంది అని చెప్తారు. అవునండి సార్, కడతాం సార్ అని చెప్పండి. తర్వాత ఫైనల్ స్టేజ్ ఒకటి ఉంటుంది. ఆ ఫైనల్ స్టేజ్ అని చెప్పిన సిట్టింగ్ అంటారు దాన్ని. సిట్టింగ్ అంటే కూర్చోబెట్టి సిట్టింగ్ పెడతారు అనమాట. ఆ సిట్టింగ్లో ఏం చేస్తారు, నీ దగ్గర ఓపిక లేదు చెప్తారు. సిట్టింగ్ ఏంటంటే, రే 1,00,000 తీసుకుని నాకు కడతావంటే, సార్ అంత లేదు సార్, కట్టలేను, నా టైం కావాలి, కనీసం 70 అయినా కడతావా అంటారు. సరే 70 కాదు, 60, 50 అయినా కట్టడానికి దానం పెడతాం అంటారు. అది నా మాట అర్థమైంది? ఎంతో కొంత కట్టించుకుంటారు, దానికి ప్రాణాలు తీసేసుకోవడం అవసరం అండి? నీ బ్యాంక్ యొక్క స్కోర్ తగ్గిపోకూడదు అంటే కట్టే. నీ పరువు మనల్ని గుర్తుపెట్టుకో, నీ పరువు కన్నా ప్రాణం గొప్పదని నీకు అర్థమైనప్పుడు అప్పు కొరకు ప్రాణాలు తీసుకునేంత పని నువ్వు చేయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రకరకాల శ్రమలు ఉన్నాయి. ఇంకా కుటుంబాల్లో చాలా మంది ఉన్నారు, రకరకాల మనుషులు. ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే సూసైడ్ చేసుకుంటారు. చనిపోవడం దేనికండి? శ్రమలో భూమి మీద రాని సంసారాలు ఉన్నాయండి, ప్రతి సంసారంలో గొడవలు. ఆ మాత్రం దానికి చనిపోవడం దేనికి? నిన్న మొన్న ఇందాక పేపర్లో చూసాం, వాళ్ళ భార్య భర్తలట, అనుమానాలట, రకరకాలట, గొడవలట, తట్టుకోలేకపోతున్నాను. లాస్ట్ ఒక లెటర్ రాసింది, నువ్వు నన్ను బాధ పెట్టేస్తున్నావు, ప్రతిదానికి నువ్వు అనుమానిస్తున్నావు, నిన్ను ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నాను, అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అని తను బాధపడుతూ ఒక లెటర్ రాసి, ఇంకా అత్త మామల్ని మా అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకుని నేను వెళ్తున్నాను, నువ్వన్న సుఖం గుండె లెటర్ రాసి చచ్చి. సరి అయిన విధానం అంటే అది. నువ్వు నిజంగా ఆయన అనుమానిస్తాను అనుకోండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, నిజంగా నిలబెట్టండి, దేవుడి మీద ఆధారపడండి, ఇంకా దేవుడికి చెప్పుకోండి, ఏదో ఒక రోజు తనని మారుస్తాడు. ఎందుకో తెలుసా? అనుమానం వచ్చిన యోసేపుని దేవుడు మారుస్తాడు ఆయన. ఈ లోపల నువ్వు కంగారు అయిపోయి పురుగుల మంది ఎక్కడుంది, ఫ్యాన్ ఎక్కడుంది, స్టవ్ ఎక్కడుంది ఎతక్కో. నీవు ఈ లోపల దేవుని వైపు చూడు, దేవుడికి చెప్పుకో. నువ్వు మాట్లాడితే ఇదిగో ఇలాంటి పేలాపన మాట్లాడి ఇక నా బతుకేస్తాను. ఎందుకంటే మనకి ఈ కీర్తన చదువుతుంటే ఏమవుతుంటే, ఇతనికి వచ్చినంత ప్రాబ్లం నాకు తెలుసు మనకి ఎవరికి రాలేదండి. ఏడ్చాడు, హెల్త్ అంతా పాడైపోయింది, తన ఆరోగ్యం అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఏం ప్రాబ్లం వచ్చింది? 15వ వచనం చెప్తున్నాడు చూడండి. 15వ వచనం, బాల్యం నుండి నేను బాధపడి నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను, నీ కోపాగ్ని నా మీద పొర్లి ఉన్నది, నీ మహాభయములు నన్ను
సంహరించి ఉన్నవి. ఏం జరుగుతుంది? 15 వచనం ఏం చెప్తుందండి? బాల్యము నుండి నేను బాధపడే సావును. అంటే చిన్నప్పటి నుంచి సుఖం లేదండి ఈ అబ్బాయికి. చిన్నప్పటి నుంచి, అంటే ఈ స్టేజ్లో నుంచి చిన్నప్పటి నుంచి తనకి సమాధానం లేదు. ఏడుస్తున్నాడు 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 ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడు అంటే 18 వచనంలో నా ప్రియులు నా స్నేహితులు నీవు నాకు దూరం చేసావు. అంటే ఒక బంధువు లేడు, ఒక స్నేహితుడు లేడు, చిన్నప్పటి నుంచి ఒంటరిగా బతికాడు. మరి ఎవర్రా నీకు బంధువులు అని అడిగితే ఈ అబ్బాయి చెబుతున్నాడు, చీకటే నాకు బంధువు అయిపోయింది. ఒంటరిగా బతికిన కుర్రోడండి. బైబిల్ పండితులు ఇతని యొక్క ఈ కీర్తన రాసే సమయానికి బైబిల్ పండితులు ఇతని చరిత్ర బయటికి తీశారు. సుమారు ఉంటుందంటే 25 సంవత్సరాలు ఉంటుందట. ఎంత? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఈ కుర్రోడికి ఏమైంది? ఏదో ప్రాబ్లం వచ్చింది, చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధలో చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆ బాధల్లో ఏమైందంటే తనకు ఫ్రెండ్స్ లేరు, స్నేహితులు ఎవరు ఉండట్లే. నీతో మేము ఫ్రెండ్స్ ఏట్రా, పోరా అన్నారట. బంధువులు కూడా ఎవరు రావట్లేదు, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఏకో తమ్ముడు, బంధువులు కూడా ఎవరు రావట్లేదు, ఇబ్బందులు పడిపోతున్నారు. చివరికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడంటే చీకటే నాకు బంధువర్గం అయింది. ఎక్కువ చీకట్లో కూర్చుంటే ఏమవుతుంది చెప్పిన సైకో లక్షణాలు వస్తాయండి. మళ్ళీ చెప్తున్నా, నిజంగానే మనం మాట్లాడితే అన్నం తినకుండా లోపల పోయి గెడేసుకుని లైట్ ఆపేసుకుని చీకట్లో కూర్చో ఏవోతో సూదుగా మాట్లాడితే చీకట్లోకి పోయి ఆ దూరంగా పోయి ఆ ఒంటరిగా పోయి ఆ మెట్లలోకి పోయి మంచి లక్షణాలు అనుకుంటున్నారా? మాటైన ముద్దాయిల్ని, మాటైన కరుడు కట్టిన ఖైదీల్ని ఏ గదిలో వేస్తారు తెలుసా? చీకటి గదిలో వేస్తారు. ఎందుకు? ఆ చీకట్లో ఎక్కువ కూర్చుంటే మైండ్ డల్ అయిపోద్ది, అంటే అదో రకంగా తయారవుతుంది. కంటికి వెలుగు తగలకపోయినా దేహానికి వెలుగు మనం తగలకపోతే మైండ్ అంతా, దేహం అంతా డల్గా మారిపోతుంది. ఆ టైంలో నువ్వేం చేస్తున్నా నీకు అర్థమవుతుంది. సైకో లక్షణాలు వస్తాయి ఆ టైం. చీకట్లో ఉంటే ఆ లక్షణాలు వస్తాయి. సైకో లక్షణాలు కాదు, సైకో లక్షణాలు వచ్చిన చివరికి చేసే పని ఏంటి చెప్పిన? సూసైడ్ చేసుకుంటారు. ఎక్కువ ఆత్మహత్యలు చూసారా? ఒంటరిగా ఉన్నప్పుడు జరుగుతాయి. ఒంటరిగా ఉన్నాం. ఒక మాట చెప్తాను, సందర్భం కాకపోయినా, ఆత్మహత్యలు చేసుకోవడానికి మేళ్ళు ఎక్కి అక్కడికి ఎక్కి మెట్ట ఎక్కి ఇక్కడ ఎక్కుతారు కదా, దూకేస్తున్నా అంటే నువ్వు దూకక్కరొద్దు, దూకించేయడానికి ఒకడు ఉంటాడు అక్కడ రెడీగా. సాతానుగాడు, గుర్తుపెట్టుకోండి, ఎవరు ఒంటరిగా దొరుకుతారా అని తిరుగుతాడు, నిన్ను ప్రేరేపించేస్తాడు. నువ్వు చివరికి వెళ్ళి నేను దూకేస్తున్నాను అంటే దూకే అంటాడు. పురుగుల మందు పైకెత్తి నేను తాగేస్తానంటే తాగే ఎత్తేస్తాడు. నా మాట్లాడటం అవుతుందా? వాడు ఎలాంటి పనులు చేస్తాడు? ప్రేరేపించేస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు. సూసైడ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, కొంచెమే తాగుదాం అనుకున్నానయ్యా, ఎందుకు తాగని నాకు అర్థం అవ్వట్లేదని అంటే అర్థం అవ్వదు, రేపేస్తాడు. కొంచెమే తాగుతున్నాను, హాస్పిటల్ మంచం పడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూరగాయలు అందరూ చేసి పిచ్చి పనులు చెప్తున్నా, చచ్చేవాడు తినంగా కాకుండా మళ్ళీ సెల్ఫీ వీడియో ఒకటికి, ఆ సెల్ఫీ వీడియో ఒకటి తీసుకుని తాగేస్తున్నాను తాగే, ఇంకెందుకు మాకు తాగేస్తున్నాను సెల్ఫీ వీడియో ఒకటి. చచ్చిపోయేవాడు అంతా సెల్ఫ్తో చచ్చిపోతున్నారండి ఈరోజు. తాగేస్తారు, ఒకడు అలాగే తాగేస్తాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. చివరికి పేగులు లోపలంతా కాలిపోయి, గడ్డి మంది తాగాడు, లోపలంతా కాలిపోయి చివరికి అన్న నాకు బతకాలని ఉందనయ్యా, నేను ఏదో బెదిరిద్దాం అనుకున్నా కానీ ఎంత అవుతుంది అనుకునేదంటే సూసైడ్ జీవులకు వెళ్ళడమే, ఒంటరిగా ఉండడమే, చీకట్లో ఉండడమే నువ్వు చేసిన అతిపెద్ద పొరపాటు. నిన్నెవడు కాపాడతాడు? ఇప్పుడు బతుకుతాను చచ్చిపోయాడు. కాల్చుకున్న ఒక చెల్లి తెలుసు నాకు, కాల్చుకుంది 70% కాలిపోయింది. ఎంత అలా జరుగుతుంది అనుకోలేదని, నాకు బతకాలని ఉందంటే ఇంకేం బతుకుతావు? 70% నువ్వు కాలిపోయావు, చచ్చిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మనకి ఏ బాధ వచ్చినా మనం ఏం చేస్తామంటే ఉపశమనం ఎదుగుతాం. ఉపశమనం దొరకకపోతే సూసైడ్ చేసేసుకుంటాం. కొంతమంది ఉంటారు ఉపశమనాలు ఎదుగుతారు, ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం వాడికి ఉపశమనం కావాలి. ఉపశమనం అంటే మక్కురగాళ్ళందరూ, పురుషులందరూ ఏం చేస్తారంటే ఉపశమనం కోసం కొంతమంది, ఎక్కువ మంది ఏం చేస్తారంటే తాగేస్తారు. ఎందుకురా తాగెత్తున్నాం అంటే శ్రమలు ఎక్కువైపోయినారా, ఇంక నేను చచ్చిలేదు ఏం లేదు, నా బంధం ఇంకేం లేదు, నాడు కాయది ఇచ్చే అంటాడు. శ్రమలు తట్టుకోలేక తాగేస్తారు చాలా మంది. శ్రమలు తట్టుకోలేక మరికొంతమంది ఉంటారు, ఇంకేం చేస్తారంటే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉపశమనం కావాలి. తాగుడు ద్వారా అయినా ఉపశమనం కావాలి, ఇల్లీగల్ అంటే అక్రమ సంబంధమైన ఆడికి ఉపశమనం కావాలి. మరికొంతమంది ఉంటాడు, మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆడికి బాధ ఎక్కువైతే 2 బిర్యానీలు తినేవాడు, అదో రకమాడు. ఇదేంటంటే ఇలా బాగాలేదురా 3 చెప్పు,
అని వాడాడు. అదో రకం. ఒక్కొక్కటి అంటే ఉపశమనం కావాలి మనిషికి. ఒకడికేమో తాగుడు కావాలి, ఒకడికేమో అక్రమ సంబంధం కావాలి, ఒకడికి తిండి కావాలి, మరి కొంతమందికి దూరంగా పోయి ఎక్కడైనా తిరిగి రావాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఉపశమనం వెతుక్కుంటాడు. కానీ దేవుని పిల్లలుగా మన ఉపశమనం ఏంటో తెలుసా? మనం ప్రార్థన మాత్రమే మన ఉపశమనం. గుర్తుపెట్టుకో. ఈ మానిటర్ పీకేదమ్ముడు అసలే ఆలస్యం. దీనికి స్టీరియో ఎక్కువైపోయింది, అందుకే తగ్గించారు. ఓకే, మీరు అలా డిస్టర్బ్ చేశారంటే నేను చెప్పడం నాకు చాలా అసలు మామూలుగానే డిస్టర్బెన్స్ ఉంటే నేను చెప్పలేను. మీరు ఇన్నిసార్లు నాకు అడ్వర్టైజ్మెంట్ లాగా అలా మధ్యలో అలా చేశారంటే ఇంక అంతే సంగతిలే. సరే, రైట్. ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎక్కడున్నా ఉపశమనాలు కాదు మనం వెతకాల్సింది, ప్రార్థనలో పడేయాడాలి. దేవా, జీవితం ఇచ్చింది నువ్వు. అమ్మ గర్భం నుంచి శుక్రకణంగా నీరు కణంగా ఉన్నప్పుడు మా అమ్మ అండంతో ఫలదీకరణం చెందించి 9 నెలలు నన్ను కాపాడి నాకు జీవితాన్ని ఇచ్చింది నువ్వు. నాకు జీవితాన్ని ఇచ్చి జీవాన్ని ఇచ్చి ఈ భూమి మీద నిలబెట్టింది నువ్వు ప్రభా. ఇప్పుడు నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు నాకు వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు నాకు వస్తున్నాయి. జీవితాన్ని ఇచ్చి నీవే నా జీవితాన్ని మరలా బాగు చేయి. అందుకే నీ దగ్గరకు వచ్చి నేను ఏడుస్తున్నాను, నా బాధ అంతా చెప్పుకుంటున్నాను. ఎంతకెంత ఏడుస్తున్నాడు ఈ అబ్బాయి అంటే, ఒక్క ఫ్రెండ్ లేడండి, ఒక్క బంధువులు లేడండి. చివరికి చీకట్లో కూర్చుని ఏడుస్తున్నాడు. చీకట్లో ఎక్కువ కూర్చుంటే సైకోలు అవుతారంటే ఒక తమ్ముడు నాకు తెలుసు, ఆడు నిజంగానే సైకో అయిపోయాడు. పేరు చెప్పను కానీ విషయం చెప్తాను వినండి. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు, ఈ మాట నేను చెప్పొచ్చో లేదో, వేరొకరితో అక్రమ సంబంధం పెట్టారు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కగారికి పెళ్లి చేసి పంపించేశారు. వీడు ఒకడే బిడ్డ, వీడిని ఒక్కడిని సరిగా పట్టించుకోవడం మానేశారు. వాడు ఎక్కువగా ఎవరు ఫ్రెండ్స్ లేరు వాడికి. వాళ్ళ అమ్మగారు ఏమో సరిగా పట్టించుకోరు, లోపల కూర్చున్నాడు. ఆడు బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు, ఎక్కువ లోపల ఉండేవాడు. చీకట్లో ఉండి 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 ఆడు బీటెక్ సెకండ్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నెట్ వాడడం అలవాటు. ఈ నెట్లో మరొక భయంకరమైన నెట్ ఉంది, దాని పేరు డార్క్ నెట్ అంటారు. మీ పిల్లలకి ఎవరికైనా ఫోన్లు ఇస్తే నేను సీరియస్గా చెప్తాను, ఈ టీనేజ్లో ఉన్న పిల్లలకి మీరు అందరూ చాలా జాగ్రత్త. మీ పిల్లలకు ఫోన్లు కొనిచ్చాను బడాయి కబుర్లు చెప్పకండి. ఆడు చూడగోడని చూశాడు. ఇంక మళ్ళీ చెప్తున్నాను, కలకత్తా కేసులు మళ్ళీ ఈ ఊర్లో రిపీట్ అవుతాయి. మళ్ళీ సైకోలు అయిపోతారు. సైకోలు అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, డార్క్ నెట్స్ ఉంటాయి, కొన్ని గేమ్ సైట్స్ ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే, ఈ ఒంటరికున్న కుర్రోళ్ళకి, ఇప్పుడు మనం వాడేదంతా జనరల్ నెట్, ఇప్పుడు మనం వాడుతున్నాం చూస్తారా, ఇది జనరల్గా వాడే నెట్. ఇందులో డార్క్ నెట్ ఉంటుంది, అదొక చీకటి వలయం. అది అందులోకి వెళ్తే ఏమవుతుందంటే విచిత్రమైన ఉంటాయి. అందులో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ఎలా ఉంటాయని, ఇదంతా క్రైమ్ స్టోరీలో ఉంటాయి. ఆ వీడియోస్ ఏం చేస్తారంటే, ఒక మనిషిని లైవ్ ఇస్తుంటారు. ఆ మనిషిని లోపల పెట్టి ఇది కట్ చేయడము, కొట్టడము, అవయవాలు తీయడం ఇది చేస్తుంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఆ లైవ్ వీడియోలు చూస్తుంటారు. అంటే ఎదుటోళ్ళు హింస పొందుతుంటే అదొక సైకో ఆనందం అనమాట. ఇవి బాగా చూసి అలవాటు పడిపోయాడండి వీడు. మాది ఎవ్రీ ఇయర్ జనవరిలో నేషనల్ సెమినార్ జరుగుతుంది మాకు అక్కడ. ఆ సెమినార్కి తమ్ముడు వచ్చాడు, మాకు తెలీదు, మామూలుగా వచ్చాడు. నైట్ 2:30 అయింది. ఆ 2:30 అయిన తర్వాత ఒంటరిగా దిగుతుంది. ఏట్రా అందరు నిద్రపోయి, నువ్వెందుకు నిద్రపోలేదురా అని మేము అడిగితే ఒక మాట అన్నాడు. నేను చెక్ చేస్తున్నాను అనమాట, అందరూ నిద్రపోయలేదని. చెక్ చేస్తుంటే అప్పటికి ఒక పాప ఎక్కడో కనబట్టలేదంటే, ఆ పాపను ఎదుగుతున్నాం మేము టెన్షన్గా ఎదుగుతుంటే ఈ లోపీడు వచ్చాడు. జేమ్స్ అని నీతో మాట్లాడాలని అన్నాడు. ఏడ్రు ఇప్పుడే మాట్లాడతారు, 2:30 నువ్వు చీకట్లో పని నీకు ఇక్కడ పొడుగు అని చెప్తే బట్టలు ఉతుక్కున్నాను. 2:30 బట్టలు ఉతకడం ఏంట్రా అన్నాడు. అదే ఉతుక్కున్నాను, 2 జతలు ఉన్నాయి, ఉతుక్కున్నానని ఇంటికాడ కొంచెం చెప్పకుండా వచ్చాను. సర్లే ఏమైందని అడిగితే కొంచెం మాట్లాడాలని అన్నాడు. ఏం మాట్లాడతారంటే, మీరు ఇందాక నుంచి టెన్షన్గా తిరుగుతున్నారు కదా, ఒకరు కనబట్టలేదని, మీరు అలా టెన్షన్ పడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. అదేట్రా ఆనందంగా ఉండడం ఏంట్రా అంటే, మీకు కొన్ని విషయాలు చెప్పాలని, అదే ఇందాక నుంచి మాట్లాడతా అన్నాను. నాకు కొన్ని సైకో లక్షణాలు ఉన్నాయి. అంటే ఏం చేస్తారంటే, మనుషులు రక్తం కారడం, ఇలాంటి వీడియోస్ ఎక్కువ చూశానన్న నేను. నాకు చిన్నప్పటి నుంచి ఎవరు లేరన్న స్నేహితులు, మా ఫ్యామిలీ అంతా ఇదని చెప్పి. ఆ తమ్ముడు చాలా చిన్నోడండి. ఆడు చెప్తున్నా నాకు నిజంగా ఏదో ఒక క్రైమ్ స్టోరీ చెప్తున్నట్టు, మరి ఇవి ఎక్కడో స్టోరీస్లో వింటాం, ఇది నిజమంటే నిజమనియా. నేను ఎప్పటికీ చాలా మందిని చంపేద్దని నేను, కానీ నేను చంపలేదంటే, ఎందుకు చంపలేదని అడిగాను నేను. భయమే చంపలేదని, పోలీసులు తీసుకుపోతారా, పరారు నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇంకా.
పక్కన ఒక శ్రీకాంత్ అని ఉంటాడు, అన్నయ్య నాపాను. ఈ గొడవ వింతకుంది, ఒకసారి రా మాట్లాడదని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడితే వింత వింత విషయాలు చెప్పాడు. మరి ఇప్పుడే ఒక అబ్బాయిని నీకు ఇచ్చామనుకోరా, ఒక అంకుల్ నీకు ఇచ్చాం, ఆ వయసు ఆయన ఇచ్చిన, ఏం చేస్తావరా అని అడుగుతాడు. ఏమన్నా తెలుసా, ఎవ్వరు లేకపోతే, ఈ ప్రాంగణంలో ఎవ్వరు లేకపోతే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఏదో ఒక బ్లేడ్ ఇచ్చి కోసేస్తానని. అదేంటంటే నాకు అదే అని నా మైండ్ నాకు అర్థం అవట్లేదు. ఇలాంటి లక్షణాల్లో కొట్టుకుపోతున్నప్పుడు నీ షార్ట్ వీడియో ఒకటి చూసి నేను వచ్చానన్న, లేకపోతే బట్ నేను ఏమవుదును. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, కుర్రోళ్ళతో జాగ్రత్త. వాళ్ళు చాలా జాగ్రత్త. వాళ్ళు నెట్లు వాడుతున్నప్పుడు చూసారా, విచిత్రంగా ఉన్నారు చూసారా, ఎలా ఉంటున్నారో. సొక్క తినంగేసుకోరు చూసారా, తినంగేసుకోరు. ఇలా పోద్ద సొక్క వేయడం. మరి రేపు ఒలింపిక్స్కి వెళ్తారు కదా, ఈ చెస్ట్ అంతా పెట్టుకుని బయటికి. ఆ బైక్ చూసారు ఎలా తోలుతుంటారు బైకులు. ఎందుకంటే వీడికి కంపెనీ వాడు తెలియదు, వీడికే తెలుసు అన్ని బైక్ కోసం, అందుకే ఇలా తిరుగుతుంటారు. కూరగాయలందరూ అడుగుతున్నాను, చాలా డిప్రెషన్. ఎందుకంటే ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే లవ్ అంటారు, చెత్త అంటారు, చెదారం అంటారు, వ్యసనాలు అంటారు. ఈ మధ్య ఎక్కువ గంజాయి వెళ్తుంది, గంజాయి అంటారు. ఇలాంటి పిచ్చి పనులు అన్నీ చేస్తూ ఒకరోజు డిప్రెషన్లోకి వెళ్తారు, సూసైడ్ చేసుకుని చచ్చి గాలి తిరుగుతారు. సబ్జెక్టులు అవ్వకపోతే, వాళ్ళ సబ్జెక్ట్ అవ్వకపోయేసరికి వాళ్ళకి బతకాలనిపిస్తుంది, సిగ్గైపోతుంది. ఏమి సాధించరు, వయసు ఎంత అయిపోతే ఏమి సాధించలేరు. ఇక ఏం చేయాలి, ఏం చేయలేక బాధలు పడిపోతారు. ఆ బాధల్లో ఆత్మహత్యలకు వెళ్తారు. నేను మళ్ళీ చెప్తాను, తమ్ముళ్ళు ఎవరైనా నా వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అందరికీ చెప్తున్నాను, ఇబ్బంది పడకండి. ఎందుకంటే మన జీవితాన్ని బాగు చేసేవాడు మనకు, ఆయన జీవితాన్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఏం జరిగిందంటే ఈ అబ్బాయి జీవితం మనకు ఉదాంతం. ఎవరెతను, ఎందుకు ఈ సంగతులు మాట్లాడుతున్నాడు, ఏమైంది ఆయన జీవితానికంటే తన కుటుంబమే తనకి సంఘటనలా తయారై. మంచోడే అబ్బాయి, మంచోడు కనుకే ఎంత బాధ ఉన్నా ఏ తాగుడు జోలికి పోలేదు. మంచోడు కనుకే అక్రమ సంబంధం పెట్టుకోలేదు. మంచోడు కనుకే చక్కగా ఉన్నాడు. నిజంగా మనకే కనుక ఎలాంటి బాధలు ఉంటే మనం ఏం చేస్తాం, ఎప్పుడు తాగు దొలుతాం, బయటకు పోయి సిగరెట్లు కాలుస్తాం, గంజాయిలు కాలుస్తాం. ఈ అబ్బాయి అవేమీ చేయలేదు. ఎంత బాధ ఉన్నా పోయి ఎవరి దగ్గర ఏడుస్తున్నారు చెప్పండి, దేవుని సన్నిధిలో పడి ఏడుస్తున్నారు. నువ్వే నా జీవితాన్ని బాగు చేయి. ఏమైంది, తన జీవితానికి అతిపెద్ద ప్రాబ్లం అయిపోయింది నా ఫ్యామిలీ. ఆ ప్రాబ్లం వల్ల నేను ఏడ్చాను, ఏడవడం వలన నా ఆరోగ్యం పాడైపోయింది. నాకు అర్థమైపోయింది, ఇక సమాధికి పోయేవారి నెక్స్ట్ వరుసలో నేను ఉన్నాను. నాకు అర్థమైంది, అతులైపోయిన వారి వరుసలో నేను ఉన్నాను. నాకు అర్థమైపోయింది, దేవా ప్రతిరోజు నీకు మొరపెడుతున్నాను. నా ప్రాణం పాతాళానికి సమీపంగా ఉందంటే ఇంక కొన్ని రోజుల్లో నేను చచ్చిపోతాను. అది కీర్తన. జీవితంలో దెబ్బలు తిని, గాయాలు పొంది, అవమానాలు పొంది, ఒంటరితనం ఎక్కువ అనిపించి, చీకట్లో ఉండి ఉండి ఏడ్చి కీర్తన రాశాడు. ఎవరైనా ఏమైంది నీ జీవితానికి, ఎందుకు ఇలా జరిగింది? ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం రండి, మళ్ళీ వద్దాం ఇక్కడికి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. హేమాను జ్ఞానవంతుడై ఉండెను గనక జనములన్నిటిలోనూ వ్యాపితమాయను. ఎవరు గురించి చెబుతున్నాడో 29వ వచనం చూడండి. దేవుడు సొలొమోనుకి బుద్ధి వర్ణింప సఖ్యమే కాని వివేచన గల మనస్సు సొలొమోనుకు దయచేసిన. అంటే ఈ సందర్భం ఎవరి కోసం చెప్తున్నాడు? సొలొమోను కోసం. సొలొమోను జ్ఞాని అని చెప్పడానికి ఎవరితో కొలుస్తున్నాడు సొలొమోన్ని? మనకు కావాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, హేమాను. ఎవరు? హేమాను. హేమాను మనకెందుకు కావాలి? ఇప్పుడు కీర్తనకు రండి. ఆ 88వ కీర్తనలో మొదటి చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. మొదటి కీర్తనలో చిన్న అక్షరాలు. ప్రధాన గాయకునికి యెజ్రెయీయుడైన హేమాను రచించిన దైవ ధ్యాన కీర్తన, కోరాహు కుమారుల కీర్తన. ఎవరు రాశారంటే కీర్తన? పైన హేమాను రాశాడంటే ఈ కీర్తన రాసింది ఎవరు? హేమాను. హేమాను ఎలాంటి వాడు? తెలివైనోడు. సొలొమోను జ్ఞానవంతుడు అని చెప్పడానికి సొలొమోన్ని ఎవరితో కొలుస్తున్నారు? హేమానుతో. ఈడు గొప్పోడు అంటే, ఒక గొప్పోడు అంటే ఇది సరి అయిన జ్ఞానం అంటే మరొక దాంతో పోల్చాలిగా. అలాగే సొలొమోను గొప్పతనాన్ని ఎవరితో పోలుస్తున్నారంటే ఇదిగో హేమాను కన్నా సొలొమోను గొప్ప. అంటే అప్పటికి హేమానే గొప్పోడు సొలొమోను వచ్చేంత వరకు. అంటే జ్ఞానుల జాబితాలో ఒకడు.
జ్ఞానవంతుడు. ఇంకా ఈ యామాను గారు ఎవరంటే కిందికి చెప్తున్నాడు చూడండి ఒకసారి. 34 వచ్చి ఇంకా మొదటి దినవృత్తాంతర గ్రంథం 6వ అధ్యాయం 33 వచనం చూడండి. మొదటి దినవృత్తాంతర గ్రంథం 6వ అధ్యాయం 33 వచనం. మొదటి దినవృత్తాంతర గ్రంథం 6వ అధ్యాయం 33 వచనం. తమ కుమారులతో కలిసి కహాతీల కుమారులతో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు ఏవేలునకు పుట్టినవాడు. ఇప్పుడు మనకి అడ్రస్ దొరికింది. హేమాను ఎవరంట? సమూయేలు గారు కొడుకు అంటే సమూయేలు గారికి ఏమవుతాడట? మనవడు. సమూయేలు గారు ఎవరు? పిల్లలు లేక ఏడిసిందే అన్న. సవితిపోరు తట్టుకోలేక ఏడ్చిందే అన్న. దేవాలయంలో చిన్నప్పుడే ఎడవబడ్డాడే సమూయేలు. ఆ సమూయేలు పెద్ద అయితే, ఆ పెద్ద అయిన ఆయనకి పెళ్ళి అయితే, ఆ పెళ్ళి అయిన ఆయనకి 2 పిల్లలు పుడితే, ఆ 2 పిల్లలకి మళ్ళీ పిల్లలు పుడితే సమూయేలు గారికి మనవడు పుట్టాడు. అంటే హేమాన్ అంటే 88వ కీర్తన రాసింది ఎవరు చెప్పండి? సమూయేలు గారి మనవడు. ఇప్పుడు బాగా వినాలి. సమూయేలు గారి మనవడే ఏమని రాస్తున్నాడు? నాకు సావు సమీపముగా ఉందని రాస్తున్నాడు. ఇది ఎలా ఉందో తెలుసా? పేరు గొప్ప, చెప్పండి, ఊరు దెబ్బ. తాతయ్య గారి పేరు చెప్తే ఊరంతా భయపడతారు. సమూయేలు గారి పేరు చెప్తే ఎవరికైనా భయమే. సమూయేలు గారు ఈ గ్రామానికి వస్తున్నారు రేపు అని ఎవరైనా చెబితే సమూయేలు గారికి ముందే వెళ్ళిపో ఆ సెంటర్లో నిలబడి, సమూయేలు గారు మా ఊరు వస్తున్నారట, చెప్పండి, మా పిల్లలు కానీ మేం కానీ మా పెద్దలు కానీ నేను సరి చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నవా? మీరు శుభవచనం పలకడానికి వస్తున్నారా? మా ఊరికి శాపవచనం పలకడానికి వస్తున్నారా? గొప్ప దైవజనులు మా ఊరు వస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి ఊరు పెద్దలు భయపడేవారట. సమూయేలు అంటే అంత భయం ఆ రోజుల్లో. సమూయేలు గారు చివరికి సౌలునైనా శాసించాడు. సౌలు అంటే రాజుకైనా వార్నింగ్ ఇచ్చాడు. రాజు అయితే నువ్వు మనుషుల మాట వినే కన్నా దేవుని మాట విని ముందు నువ్వు రాజు అయితే నీకు మళ్ళీ చెప్తున్నాను, దేవునికి బలులు ఇవ్వడం కాదు, బలులు ఇచ్చే కన్నా యెహోవా మాట ఏంటో ముందు విను. నువ్వు రాజు అయితే ఎవడికి ఎక్కువ? రాజుకు వార్నింగ్ ఇచ్చాడు, పెద్దలకు వార్నింగ్ ఇచ్చాడు, పిల్లలకి, చిన్నవారికి, సంసారం చేస్తున్న వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఒక పవర్ఫుల్ ప్రీస్ట్గా పనిచేస్తున్నాడు ఆయన. తిరుగులేని ఒక యాజకత్వాన్ని పనిచేస్తున్నాడు ఆయన. అలాంటి గొప్ప దైవజనుడికి కొడుకులు పుట్టారు. ఆ కొడుకులకి మళ్ళీ కొడుకులు పుట్టారు. ఆ కొడుకు పేరు హేమాను. ఏమైంది దీనికి? అంత పెద్ద బాధ ఏమొచ్చిందంటే వాళ్ళ తాతయ్య వలన బాధ రాలేదు, కానీ వాళ్ళ నాన్న వల్లే బాధ వచ్చింది. ఎవరు వాళ్ళ నాన్న? ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఎవరు? యావేలు ఎవరు? సమూయేలు గారి కొడుకు, సమూయేలు గారి పెద్ద కొడుకు. అంటే తాతయ్య గారి పేరేమో గొప్ప పేరు, నాన్నగారి పేరు చెప్తే ఊళ్ళో ఒక్కడ కూడా స్నేహం చేయ. ఏం చేశాడు వాళ్ళ నాన్నగారు? మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో అని పేరు అబియా. వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా. ఏం కనబడుతుందండి? సమూయేలు గారికి అధ్యాయం అంటే 8వ అధ్యాయం చదివే సమయానికి సమూయేలు గారికి చాలా వరకు వయసు అయిపోయింది. సమూయేలు గారికి వయసు అయిపోతే సమూయేలు గారు ఉన్నంత కాలం దేశంలో న్యాయంలాగే పనిచేసింది. సమూయేలు గారు ఉన్నంత కాలం కుటుంబాలు బాగున్నాయి. సమూయేలు వచ్చిన తర్వాత యవనస్తులు బాగున్నారు. సమూయేలు వచ్చిన తర్వాత ఊర్లు, పట్టణాలు, దేశం బాగుపడింది. ఇప్పుడు సమూయేలుకి వయసు అయిపోయింది. ఇప్పుడు నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత మరొక నాయకుడు కావాలిగా. ఎవరిని నాయకుడు పెడదామంటే ఇంకెవరిని? నా కొడుకుల్ని నాయకులుగా పెడతానని సమూయేలు గారు సొంత కొడుకుల్ని నాయకుల్ని పెట్టాడు. వీళ్ళు ఏం చేశారంటే దొరికిందే అధికారం అని చెప్పి దొంగ పనులు చేయడం స్టార్ట్ చేశారు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? అంటే వీళ్ళని న్యాయాధిపతులు అంటే మన ట్రెండ్లో చెప్పండి,
దేశంలో ఏ తగు వచ్చినా జడ్జిమెంట్లు ఏం ఇవ్వాలంట. పోనీ ఇచ్చే జడ్జిమెంట్లు తినంగేస్తున్నారా? సమయలేమో చక్కగా న్యాయపరంగా జడ్జిమెంట్ ఇచ్చేవాడు. వీళ్ళ జడ్జిమెంట్లు ఎలా ఇస్తున్నారంటే ఎవడ లంచం ఇస్తే వాడికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తున్నారు. దారుణం అన్నమాట. అంటే పేదోళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతుంది, అమాయకులకి ఇంకా అన్యాయం జరుగుతుంది. నోరున్నవాడు గెలుస్తున్నాడు, డబ్బున్నవాడు గెలుస్తున్నాడు. చివరికి వీళ్ళ జీవితం ఎలా చేసేసారంటే దేశంలో అసమానత, సమానత్వం, సౌభ్రాతత్వం మొత్తం అణిగిపోయి జీవితంలో మళ్ళీ బానిస బతుకులు వచ్చేసి ఐగుప్తి జీవితాల్లాగా అయిపోయినాయి. అంత ఏడుపు వచ్చేసింది. అందుకే ప్రజలు తర్వాత అధ్యాయంలో ఏమంటారంటే సమూయేలు దగ్గరకు వచ్చి మాకు రాజు కావాలి అని అడుగుతారు. ఏం కావాలట? మాకు రాజు కావాలి. ప్రశ్న అడుగుతున్నాను, ప్రజలు రాజు కావాలని అడుగుతున్నారంటే ప్రజలతో తప్ప ఒప్ప తర్వాత విషయం అండి. ప్రజలు మాకు రాజు కావాలని అడుగుతారంటే అసలు తప్పు ఎవరో చెప్పనా? సమూయేలు గారి ఫ్యామిలీదే పెద్ద తప్పు. ఎందుకంటే సమూయేలు కొడుకులే తినంగా ఉండుంటే, సమూయేలు కొడుకులు తినంగా లేరని సమూయేలు గారి పసిగట్టుంటే, సమూయేలు లాంటి ప్రవక్తలు ఉన్న వారిని మళ్ళీ దేశం మీద అధిపత్యం చేస్తే ఇశ్రాయేలు నోట ఏ మాట రాదు చెప్పండి? రాజు కావాలని అడగరు. వీళ్ళ రాజు కావాలని అడుగుతున్నారంటే నీలాంటి ప్రవర్తన గలవారు కాదు నీ పిల్లలు. నీ పిల్లలు ఎలాంటి వారంటే ఇదిగో నీతిని నిడిచారు, న్యాయాన్ని నిడిచారు, లంచాలకి మరిగారు, అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్నారు. చివరికి ఈ అధికారాన్ని, దైవ అధికారాన్ని అడ్డు పెట్టుకుని పిచ్చి పనులు చేయడం మొదలెట్టారు. ఏమైపోవాలి మేము? దేశంలో ఎక్కడ సమాధానం లేదు. అందుకే చివరికి మాకు న్యాయాధిపతులు కావాలి, ఈ న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి, వీళ్ళని తీసే అన్నారు. దొంగ తీర్పులు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారట. ఎలా ఉంటాయంటే వీళ్ళ తీర్పులు ఉదాహరణ చెప్తాను వినండి. అన్నదమ్ములు ఇద్దరికి గొడవ వచ్చింది అనుకోండి. అన్నదమ్ములు గొడవలు వచ్చేదిగా డబ్బుల కోసం. ఒకవేళ ఇద్దరు గొడవ లేకపోయినా వెనకాల ఉన్న వాళ్ళు ఇద్దరు గొడవ ఎవరని అడగండి. అది గొడవ పెట్టేస్తారు. అలా వెనకాల ఉన్న పెద్ద తోక అంటది ఏమంటుందంటే ఇంకా అస్తమాల తమ్ముడు 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 అంటే ఇంకా తమ్ముడు ఏంటి మన కుటుంబాల గొడవ, ఏంటి ఏం చేయమంట, ఎట్టే గోడెట్టిచ్చే అంటది. అంతే. అస్తమాల అన్నయ్య 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 అని తిరుగుతావేంటి, అన్నయ్య అన్నయ్య ఏం చే ఎడదీసేయి, దడిపెట్టించేయి, ఎడదీసేయి. గదులు వేరు, స్టవ్లు వేరు, అన్నీ వేరు. వీళ్ళు మారినప్పుడు విడిపోయినప్పుడు కొంచెం గజం అటు ఇటు వెళ్తారు కదండి. లేదా ఒక జాన ఒక బెస్తే అటు ఇటు వెళ్ళినప్పుడు జాన నేల కోసం గొడవలు పెట్టుకుంటారు. ఎవరు చెప్పండి? అన్నదమ్ములే. ఇప్పుడు 10 ఎకరాలు గొడవ ఉంది అనుకోండి, అన్నదమ్ములకు 10 ఎకరాలు గొడవ ఉందండి. న్యాయపరంగా 10 ఎకరాలు ఉంటే అన్నదమ్ములకి ఎలా విడదీయాలండి? ఎలా విడదీయాలి చెప్పండి? అదే ఆయనకు 5, ఈయనకి 5, 5 విడదీయాలి. ఇదే తీర్పుని సమూయేలు కొడుకుల దగ్గర పట్టుకెళ్ళాం అనుకోండి. సమూయేలు కొడుకులు ఎలా చెప్తారు తెలుసా? పెద్దోడెవడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కాస్త లంచాలు ఇచ్చేస్తే ఆ లంచాలు ఇచ్చిన తర్వాత పెద్ద కుమారుడికి ఫ్లేవర్గా వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అంటే ఎలా ఇస్తారంటే ఇస్తారు, పెద్దోడికి 8 ఎకరాలు, చిన్నోడికి 2 ఎకరాలు అంట. అదేంటి సార్, అదేం తీర్పు సార్, సగం సగం ఇవ్వాలి కంటే నోర్మే అంటారు. అదేంటి సార్ అంటే నోర్మూసుకో అంటారు. నోర్మై ఎక్కువ మాట్లాడుతున్నాడు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా అని మాట్లాడతారు. అదేంటి సార్, అదేంటి ఏమంటే 5 విడదు అంటే నోర్మే, అది నీకన్నా పెద్దోడా చిన్నోడరా అంటారు. పెద్దోడు సార్ అంటారు. పెద్దోడు గడ్డి ఆడికి 8, చిన్నోడు గడ్డి నీకు 2, నోర్మూసి ఇంటికి వెళ్ళిపో అంటారు. అన్ని దొంగ తీర్పులు అన్నమాట. ఇలాంటి తీర్పులన్నీ ఇస్తే ఇప్పుడు అన్యాయానికి గురైపోయిన ఆ తండ్రి ఇంటికి పోయి ఏం చేస్తాడు చెప్పండి? ఏడుస్తాడు, బాధపడతాడు, భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తాడు. పిల్లల నోటు దగ్గర కూడు లాగేసుకున్నారని ఏడుస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఈ విషయాన్ని ఎవరు గమనిస్తారు చెప్పండి? పిల్లలు గమనిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఏడుస్తుంటే పిల్లలు చూస్తారు, అమ్మ ఎందుకు ఏడుస్తుంది, నాన్న ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళ మూలుగుల్లో ఏడుపులో ఒక మాట అంటే అన్యాయపు తీర్పిచ్చి, ఇదిగో అన్యాయపు తీర్పిచ్చి మా అన్నయ్యకి ఎక్కువ తీర్పిచ్చారు, నాకు అన్యాయపు తీర్పిచ్చారు, నేను నష్టపోయానని ఏడుస్తారు. ఈ ఈ ఈ బాధ ఆ చిన్నపిల్లలు చూసి మా నాన్న ఏడవడానికి కారణం ఫలానా వారు జడ్జిమెంట్ వల్ల అంటని ఆ పిల్లలు గుర్తుపెట్టుకున్నారు. ఎవర్రా అంటే ఫలానా ఏవేలు గారు జడ్జిమెంట్ ఇచ్చారట. బయటకు వచ్చి పిల్లలు ఆడుకుంటారు. అదే వయసులో ఈ పిల్లలు ఆడుకుంటున్న టైంలో చిన్న పిల్లోడుగా ఉన్నాడు అనుకోండి, ఎవరు? హేమాను కూడా ఈదులోకి వచ్చి ఆడుకుంటారు. పిల్లలందరూ అన్నారట, నీతో మేము ఆడవరా అన్నారట. అంటే మీ నాన్న ఇచ్చిన దొంగ తీర్పుకి మా అమ్మ నాన్న ఎంత ఏడ్చారో మాకు తెలుసు. మా అమ్మ నాన్న చెప్పారు మీతో ఆడుకోవద్దని, నువ్వు మాతో ఆడొద్దంటారు. ఇలాంటి బాధలన్నీ తగిలేయండి ఎవరికి చెప్పండి? హేమాన్ గారికి.
తాతయ్యకేమో మంచి పేరుంది. నాన్న చేసే ఈ పదం కావాలని అంటున్నాను. నాన్న చేసే పోరంబోగు పనులకి ఆ పిల్లలకు కనీసం స్నేహాలు కూడా దొరకలేదు. చాలా మంది మన విలేజ్లో ఉండే తల్లిదండ్రులని అందరికీ చెప్తున్నాను, ప్రతి దానికి గొడవలోకి దూరతారు. ప్రతి గొడవలోకి ఇటు పెద్ద ఈరుళ్లాగా పెద్ద బిల్డర్లా లింగిపై గట్టి రండ్రా తేల్చుకుందంట. ఏం తెలుసుకుంటావు? నీకు ఏమన్నా అయితే ఆ పిల్లలు ఏమవుతారని అడుగుతున్నాను. రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి గొడవలోకి వెళ్తావు, ఏదో గొడవలో ఇరుక్కుంటావు. ఆ ఇరుక్కున్నాడు నేను తీసుకెళ్ళి లోపల అడేస్తారు. ఆ తర్వాత లోపల పడేస్తే మీ నాన్నంటగా జైలుకి వెళ్ళాడంటగా, ప్రతి దానికి గొడవంటగా, మా అమ్మ వాళ్ళు చెప్పారు నీతో ఆడుకోవద్దని అన్నప్పుడు నీ పిల్లల హృదయాలు ఏమైపోతాయి? పిల్లలు పుట్టాక గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని మానేయాలి, కొన్ని తగ్గించుకోవాలి. వాళ్ళ ముఖాలు చూసైనా కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. తగునమ్మా అని ప్రతి దాంట్లోకి దూరకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే జాగ్రత్త, తల్లులు జాగ్రత్త. నోరిచ్చుకుని బయటకు వచ్చి గయ్యాల గంపల గొడవలు ఆడకండి. మీ పిల్లలు తోటి పిల్లలు చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు, రే వాళ్ళతో ఆడకరా, వాళ్ళమ్మ గయ్యాల గంప, ఏమైనా జరగకుండా జరిగితే ఆ గొడవ మనసు తట్టుకోలేవు వెళ్ళకంటే. ఇదే మాట పిల్లలు నీ పిల్లల దగ్గర చెప్తే ఎంత ఎంత బాధపడతారు. ఒక స్నేహితులు లేక, ఒక బంధువు లేక, ఏమీ లేకపోతే చీకట్లో ఆడుకుని సొసైటీకి సైకోనిగా అన్నట్టు తయారు చేస్తావు నీ కొడుకులు నీ పిల్లలు. అలాగే తయారవుతారు. తాగుతారు. ఒక గంట పిల్లలతో మాట్లాడే తల్లిదండ్రులు లేరండి ఈ ట్రెండ్లో, లేరు. తాగుతారు, తాగుతారు. ఇప్పుడు చదువు వచ్చినోడు, చదువు రానోడు దీంతో చచ్చిపోతాడు. 24 hours దీంతో చచ్చిపోతాడు. ప్రతి దానికి మొహం వదిలేస్తున్నారు పట్టుకెళ్ళి. విశ్వం ఏమైనా కనబడుతుంది ఇందులో? అలాగే చూస్తా 24 hours నడుతున్నాం. సీరియల్కి అడాప్ట్ అయిపోయారు, సినిమాలకి, తాగుళ్ళకి, చెత్త పనులన్నిటికీ. నీ పిల్లలు అడుగుతున్నాను, ఏం చేస్తావు నీ పిల్లల్ని? గొడవలు పెట్టుకుంటే ఆ గొడవల యొక్క పరిస్థితి, ఆ ఒత్తిడి ఆ పిల్లల మీద పడుతుంది. నేను ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాను. చీటికి మాటి గొడవ పెట్టుకుని భార్య భర్తలు విడిపోయి నడుతాం. విడిపోయి ఏం సాధిస్తారు? విడిపోతారు, తీసుకెళ్ళిపోతావు. నువ్వు పిల్లల్ని తీసుకుని నువ్వు వెళ్ళిపోతావు, పిల్లల్ని వదిలేసి నువ్వు ఉంటావు. రేపు పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్తారు, బయట ఆడుకుంటారు. నానేడ్రా మీకు అని అడిగితే ఏం చెప్తారు? మీ పనికి మాల టెంపర్కి మీరు చిన్న కరేపాకు గొడవకు దూరం అయిపోయారు. చిన్న గొడవలకి మాట్లాడితే మామగారికి వెళ్ళిపోతాం, మామగారి మీ అమ్మగారు టాటా బిర్లా మరి ఇల్లు మాట్లాడితే పో అంటే వెళ్ళం లేని మొగోడిని సొసైటీ ఎలా చూస్తుందండి? చేతగానే సనసగళ్ళు మాట్లాడితే పోవే అంటే నీకు అంత పులుపు ఉన్నప్పుడు, అంత పొగరున్నప్పుడు, మీరు పిల్లల కన్నక ముందు, పెళ్లి ఎక్కక ముందు, పెళ్లి పీటలు ఎక్కక ముందు అప్పుడు అనుకోండి, చెప్పుకోండి, నాకు సైకో లక్షణాలు ఉన్నాయి, అప్పుడప్పుడు అడుగుతాను అని చెప్పాలిగా. నువ్వు అందులో నోటీసులో రాయాలిగా. మాట్లాడితే నడుతున్నా ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. పిల్లల ముందు గుట్టుకోవడం, పిల్లల ముందు తన్నుకోవడం, పిల్లల ముందు అరుచుకోవడం, పిల్లల ముందు లేనిపోని మాట్లాడుకోవడం, పిల్లల ముందు రకరకాల వస్తువులు ఇసురుకోవడం. చాలా జాగ్రత్త. ఈ ఒత్తిడంతా వాళ్ళ మీద పడుతుంది. మీ ప్రవర్తన మీతో పోదు, మీ ఇబ్బంది మీతో పోదు, మీ పిల్లల మీద పడుతుంది. అలాగే ఈ తండ్రి యొక్క ఇబ్బంది ఆ పిల్లోడి మీద పడింది. తాతయ్య పేరు చెప్తే అందరు గౌరవిస్తారు, నాన్న పేరు చెప్తే ఒక్కడు రాడు ఫ్రెండ్గా. కొన్ని రోజులు ఆడుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. నీతో ఆడుకోవద్దన్నారా మా అమ్మ వాళ్ళు అని చెప్తారు. అందుకే ఆ 15 వచనంలో ఏమని రాశాడు? బాల్యము నుంచి నేను బాధ అనుభవించిన నరుడని. బాల్యం నుంచి బాధపడ్డాను. బాల్యం నుంచి ఒక్కరోజు ఆ బాల్యం నుండి ప్రభువా ఏడ్చాను. ఒక్కరోజు 2 రోజులు కాదు, చివరికి ఏడ్చి నా హృదయం పగిలిపోయింది. చిన్నప్పటి నుంచి ఏడ్చాక నా కళ్ళు పాడైపోయాయి, చిన్నప్పటి నుంచి ఏడ్చాక నా దేహం పాడైపోయింది. ఇప్పుడు నాకు రోగం వచ్చేసింది. నాకు అర్థమైంది, ఇంకొన్ని రోజుల్లో నేను చచ్చిపోతాను. ఈ అబ్బాయి జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఈ అబ్బాయి జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఆ తల్లిదండ్రులే కారణం. ఒకవేళ తల్లిని పక్కన పెట్టినా ఆ తండ్రే కారణం. లంచాలు తీసుకోవడం వలన ఆ కొడుకు జీవితం చెడ్డ అయిపోయింది. తాగుబోతు కొడుకు బాగా ఉన్నాడు. తాగుబోతు తండ్రులు ఉంటే, ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, తాగుబోతు తండ్రులు ఉంటే ఆ తాగుబోతుల వల్ల ఆ పిల్లల జీవితాలు పాడైపోతాయి. వ్యభిచారం చేసే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీరు చేసే పనులకు మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి. మీరు లేనిపోయిన ప్రతి గొడవలో మీరు ఇరుక్కుంటే మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి. నెమ్మదిగా, సమాధానంగా మీరు కొన్ని విషయాలు సీరియస్గా చెప్పాలి. లేదురా నాకు పిల్లలు ఉన్నారా, ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి చెప్పాలి. నేను వాళ్ళ కోసమైనా నేను కొన్ని మానేసుకున్నాను రా, దయచేసి నన్ను పిలవకుండా నేను చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని కన్నాం, వాళ్ళ మీద నీకు ఒక బాధ్యత ఉంది.
ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా ఆడెత్తి మీద రూపాయి, ఈయనెత్తి మీద రూపాయి, అక్కడ రూపాయి, ఎక్కడ రూపాయి దాచేద్దాం. అన్యాయపు సొమ్ము నిలబడుతుందండి? ఎలా వచ్చిందో అలా మళ్ళీ హాస్పిటల్ పెట్టుబడి పెడతాం. ఎలా తెస్తాం అలా తెస్తాం. ఆ వ్యాపారం చేసి, ఈ వ్యాపారం చేసి, సారా వ్యాపారం చేసి, దొంగ వ్యాపారాలు చేసి, ఆడినెత్తి మీద పద్దు, ఇక్కడ అబద్ధం ఆడి, ఆ 20 తీసి 20 తీసి. నేను అడుగుతున్నాను, ఈ దొంగ వ్యాపారాలన్నీ తెచ్చి దాచేస్తే బాగుపడిపోతామా? ఈ సైడ్ సారా వ్యాపారాలు జరుగుతాయి నాకు తెలుసు. సారా వ్యాపారాలు అడుగుతున్నాను, ఇతరుల ఆరోగ్యాలు పాడు చేసి మన ఆరోగ్యాలతో జీవించేస్తామా? నాకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా మంది తెలుసు. అడ్డగోలు అన్యాయం, చక్కగా న్యాయపరంగా వచ్చే గవర్నమెంట్ జీతమే కాదు, అన్యాయంగా లంచాలు తీసుకుంటారు. సుఖపడతారు అనుకుంటున్నారా? చివరి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అలాగే నేను సీరియస్గా చెప్తున్నాను. రిటైర్ అయ్యే టయానికి వాళ్ళు సంపాదించినంతా పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెడతారు. ఏం నిలబడవు. అలాగే సంపాదిద్దాం, దాచేద్దాం. ఏం దాచేస్తావు? సాక్ష్యం పోయింది, న్యాయం పోయింది. సమయాలు కొడుకులంటే పెద్ద ఆయన మీద పేరుంది. మీ ముఖాలు చూస్తుంటే కనీసం మీ ఇంటికి కూడా రావలేదు. అసలు మీ పిల్లలతోనే ఉండాలనిపించట్లేదు. అందుకే ఈ బాధ అంతా గుండెలో పెట్టుకున్నాడు. ఎవరికి చెప్పుకోలేడు. మా నాన్న ఎలాంటోడని ఎవరికేం చెప్పుకోగలడా? ఎవరికి కానీ చెప్పుకుందామన్న ఫ్రెండ్ ఉన్నాడా? ఎవరికి వెళ్ళాడు. ఏ వ్యసనానికి పోలేదు, ఏ చెడు పనులు చేయలేదు. ఈ అబ్బాయిలో మంచి లక్షణాలు ఉన్నాయి. 25 ఏళ్ళ కుర్రోడు దేవుడి దగ్గరికి పోయి ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చే ఏడుపుని పాటగా రాసుకున్నాడు. ఆ పాటే 88వ కీర్తన. ఆ ఏడ్చే ఏడుపుని ఒక పాటగా రాసుకున్నాడు. ప్రతిరోజు పాడుకుంటున్నాడు ఆ పాట కొన్ని రోజులకి ఇజ్రాయేలు సమాజ మందిరంలో లేదా సొలొమోను మందిరంలో జాతీయ కీర్తనల వరుసలో నిలబడి జాతీయ కీర్తన అయిపోయింది. ఎందుకంటే ఈ అబ్బాయి పాట లైఫ్లో నేర్చుకున్న లెసన్స్ కనుక, లైఫ్లో అనుభవించిన జీవితాలు కనుక, ఈ అబ్బాయిని దేవుడు చూసి ఈ అబ్బాయి జీవితాన్ని దేవుడు మార్చేయాలనుకున్నాడు. ఏం చేశాడు చూడండి ఒకసారి. ఏం చేశాడు చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. వీరందరూ ఆసాపునకు ఏమని రాసినట్టు చూడండి. మళ్ళీ 5వ వచనం. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారుడు. రాజునకు దీర్ఘదర్శి అంటే 25వ అధ్యాయంలో ఎవరున్నారండి? రాజు దావీదు గారు ఉన్నారు. దావీదు గారికి కొన్ని రోజులకి ఈయన ఏమయ్యాడట? దీర్ఘదర్శి అంటే రేపేం జరగబోతుందో, యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ప్రమాదం ఉందా లేదా, దేశానికి కరువు వస్తుందా రాదా అని ముందే చక్కటి సలహాదారులు ఉండే ఈ వ్యక్తులనే దీర్ఘదర్శి సలహాదారులు అంటారు. మాటలు అర్థమైనయా? ఇప్పుడున్న దీర్ఘదర్శులు కాదు. ఇప్పుడు కొంతమంది దీర్ఘదర్శులు ఉన్నారులేండి. ఇప్పుడున్న దీర్ఘదర్శులు ఏంటి చెప్పనా? వీళ్ళు ఏమన్నారంటే వచ్చే ఏడాది మీ గవర్నమెంట్ వస్తుంది అన్నారు. తుస్సుమని పోయింది. దొంగ దీర్ఘదర్శులు అందరూ ఉన్నాయి. మీ తెలంగాణ తగిలింది అనుకుంటాం మీకు కదా. తెలంగాణలో ఏమన్నారంటే మళ్ళీ కారే వస్తుంది అన్నారు. షెడ్డుకు పోయింది కారు. నా మాటలు అర్థమవుతున్నాయా? అస్తం మరలా వస్తుంది అన్నారు. అస్తం కనబడలేదు. కమలం వాడిపోద్ది అన్నారు. కమలం వికసించింది మళ్ళీ. నా మాటలు అర్థమవుతున్నాయా లేదు? ఇలాంటి దొంగ ప్రవచనాలు చెప్పలేదు. ఇక్కడే ఈ పల్నాడు, మన తెలంగాణ దగ్గరలో పల్నాడులో ఒక పాస్టర్ గారు ప్రవచనం చెబితే ఏమన్నాడు తెలుసా? ఆయన ముఖం మీద చేయబెట్టి, పల్నాడు జిల్లాలో ముఖం మీద చేయబెట్టి, ఎమ్మెల్యే గారు చూసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మీరు 15 years అంటే 15 సంవత్సరాలు మళ్ళీ మీ గవర్నమెంట్ ఉంటుంది, రాసుకోండి అన్నాడు. తీసుకెళ్ళి లోపల అరెస్ట్ చేస్తారు. ఆయన పోయిందా గవర్నమెంట్? ఈ టైప్ కాదు, ఇది కాదు దీర్ఘదర్శి అంటే. దీర్ఘదర్శి అనగా ఓ కుమారుడా ఇలా రా, నీ బండి నెంబర్ పలానాగా, అవునండి లాస్ట్ 2 వస్తుందండి, రా 2 వచ్చిందిగా రా, ఇలాగ అన్నారు. అది కాదు, ఇది కాదు దీర్ఘదర్శి అంటే. ఎర్ర సున్ని చేసుకున్నా, అమ్మాయిలు నువ్వు ఎర్ర సున్ని చేసుకున్నావు రా, ఇది కాదు నేను చెప్తున్నాను. ఇవి కాదు, ఇవన్నీ దొంగ ప్రవచనం. మళ్ళీ చెప్తున్నాను, ఇది కాదు. పక్కా చెప్తారు ప్రవచనం, పక్కా చెప్తారు. ఎవరిరా? దావీదుకే సలహాదారుడు, దావీదుకి దీర్ఘదర్శి సలహాదారుడు, చక్కటి సలహాదారుడు. రాజు పక్కన సరైన సలహాదారులు లేకపోతే ఏమవుతుంది? గవర్నమెంట్ పడిపోద్ది, గవర్నమెంట్ కుప్పకూలిపోద్ది, దేశం అతలాకుతలం అయిపోద్ది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఒక్కసారి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుద్ది, ఉన్న గవర్నమెంట్ పోతుంది.
కొత్త రాజులు పుట్టుకొస్తారు. అందుకే ఒక మంచి సలహాదారు. దీనికి ఎన్ని లక్షణాలు ఉన్నాయండి? ఇందాక మనం చదివాం. సొలొమోనుకున్నంత జ్ఞానం ఉంది, ఇంకా దీర్ఘదర్శి, ఇంకా గాయకుడు, ఇంకా రచయిత, ఇన్ని ఉన్నాయి. అన్నిటికన్నా గొప్ప కేటగిరీ ఏంటంటే సమూయేలు గారు మనవడు. ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి ఆయన జీవితంలో. బాధ ఉండిపోయింది. ఆ బాధ ఏంటంటే వాళ్ళ నాన్నగారు వల్ల చెడ్డ పేరు ఉంది. ఆ చెడ్డ పేరు వలన ఏడ్చాడు. ఎవ్వరూ బంధువులు ఉండలేదు. దేవుడి దగ్గర పోయి ఏడిస్తే దేవుడు అనుకున్నాడు, హేమాను సంతతిని గొప్ప చేయుటకే దేవుడు హేమానుకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించెను. దేవుడు ఏమన్నాడట? హేమాను ఏడుస్తున్నాడు. దేవుడు ఒక మాట అన్నాడు చూడండి, హేమాను సంతతిని గొప్ప చేయుట కంటే హేమానును గొప్ప చేయాలి. హేమాను సంతతిని గొప్ప చేయాలి. హేమాను 88వ కీర్తనలో ఏమని ఏడ్చాడు? నాకు స్నేహితులు లేడు, చెప్పండి, బంధువులు లేడు, నాకు చీకటే బంధువర్గమైన. ఈ ఏడుపంతో ఎవరి దగ్గర ఏడ్చాడండి? దేవుడి దగ్గర ఏడ్చాడు. దేవుడు ఆ మాటలు నోట్ చేసుకున్నాడు. దేవుడు అన్నాడు, నాకు స్నేహితులు లేడు, బంధువులు లేడు, నాన్న వారు ఎవరు లేరంటే దేవుడు అన్నాడు, ఎవరన్నారు నీకు నాన్న వారు లేరని? మళ్ళీ ఆ మాట రాకుండా హేమానికి ఎంతమంది కొడుకులు ఇచ్చాడట? 14 మంది కొడుకు. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి, ఒకడుంటేనే ఇల్లు గొల్లైపోతుంది మనకి, ఇద్దరుంటేనే మొత్తం ఇల్లు సంత అయిపోద్ది. అలాంటిది 14 మంది పిల్లలంటే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? సందడ తీర్థం మాదిరి ఉంటుంది ఇల్లు. 14 మంది పిల్లలు, 3 కుమార్తెలు, టోటల్ ఎంత? 17 మంది. 17 మంది పిల్లలు. ఇప్పుడు చెప్పండి, ఎవరన్నారు యామాను నీకు పిల్లలు లేరని? ఎవరన్నారు యామాను నీకు బంధువులు లేరని? నీకు బంధువులు లేడు, స్నేహితులు లేడు అనుకో. బంధువుల కన్నా స్నేహితుల కన్నా గొప్ప వ్యక్తులు నీకు ఇస్తున్నాను. వాళ్ళు ఎవరో కాదు, నీ పిల్లలే నీ గొప్ప బంధువర్గం. ఒక మాట గమనించండి, చాలా మంది ఏడుస్తారు, మాకు అది లేదు, ఆస్తులు లేవు, ఇవి లేవు. కదండి, అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఎవరు చెప్పనా? బిడ్డలే ఆస్తి. గుర్తుపెట్టు, పిల్లలే ఆస్తి. ఈ పిల్లలు లేకే సొసైటీలో చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అన్నీ ఉన్నా, ఈ పిల్లలు ఉన్నా ఆరోగ్యాలు లేక చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. మీరు చూడండి, మన గొప్ప ఆస్తి దేవుడిచ్చాడు. ఆస్తి ఏంటో తెలుసా? పిల్లలే ఆస్తి. బైబిల్ ఎలా రాయబడింది? కుమారులు అంటే పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్యం అంటే ఆస్తి. పిల్లలు నీకు ఆస్తిలా దేవుడిస్తే ఆ ఆస్తిని ఎంత జాగ్రత్తగా పెంచాలండి? పనికి మాలిన గొడవలు పెట్టుకుని, పనికి మాలిన వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి పిచ్చి పనులను చేసి నీ ప్రవర్తన ఒత్తిడంతా పిల్లల మీద పడితే, నా ఆస్తిని పాడు చేసిన వాడిని దేవుడు ఏమన్నా తెలుసా? నేను వాడిని పాడు చేస్తానన్నా. నా పిల్లల్ని ఏం చేస్తావు? ఆస్తిగా మీకు ఇచ్చాను. ఏం చేస్తావు? మీ పిల్లలకి ఒక మంచి చెడు నేర్పించావా? హేమానికి దేవుడు 17 మంది పిల్లల్ని ఇచ్చాడట. ఈ 17 మంది పిల్లల్ని హేమాన్ ఏం చేశాడు? అప్పటికి సొలొమోను మందిరం కడుతున్నాడు, తర్వాత కట్టబోతున్నాడు. ఈ సొలొమోను మందిరంలో దావీదు కాలం నుంచే ఈ 17 మంది పిల్లల్ని ఏం చేశాడు తెలుసా? గొప్ప గాయకులను చేసి సొలొమోను వర్షిప్ లీడర్స్గా పెట్టాడు. తెలుసు కదా వర్షిప్? సొలొమోను మందిరంలో వర్షిప్ నాయకులు అంటే ఎంతమంది ఉంటారో తెలుసా? 200 నుంచి 300 మంది ఉంటారు. ఎంతమంది? 200 నుంచి 300 మంది. ఈ 300 మందిలో మొదటి వరుసలో 17 మంది హేమాను పిల్లలు నిలబడతారు. ఈ హేమాను పిల్లలు నిలబడితే అందరూ ఒకేసారి పాట పాడతారు. ఎంత అంటే, హేమాను లేకపోతే రాజు యొక్క రాజ్యం కదలదు, హేమాను లేకపోతే దేవుని రాజ్యం ఆరాధన జరగదు. ఎలా ఉండేవాడిని దేవుడు ఎలా హెచ్చించేశాడో చూడు. నేను మళ్ళీ చెప్తున్నాను, బాధ వచ్చిందా దేవుడి దగ్గరికి పోయి వెళ్ళాడండి, శ్రమ వచ్చిందా దేవుడి దగ్గరికి పోయి ఏడవండి, ఎంత ఇబ్బంది వచ్చిందా దేవుడి దగ్గరే ఏడవండి. ఉపశమనం ఎతక్కండి, ఉపశమనం సూసైడ్ అనుకోకండి. ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆడండి. మన కుటుంబాన్ని బాగు చేస్తాడు, మన పిల్లలను బాగు చేస్తాడు, మన ఆరోగ్యాలు బాగు చేస్తాడు. చివరికి మన జీవితాన్ని తృణీకరింపబడిన మనల్ని అందరికి ఉపయోగకరమైన పాత్రగా మారుస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, ఏడుస్తున్నాడు. ఏడిస్తే 17 మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. 17 మంది పిల్లలు, 17 మంది పిల్లలందరూ వర్షిప్ చేస్తున్నారట. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అడుగుతాను. మీ పిల్లలేరి? చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, ఏరి మీ పిల్లలేరి? ఉండరు. మన పిల్లలు గాలికి తిరుగుతుంటారు. గాలి. నేను అడుగుతున్నాను, బిడ్డల్ని ఇస్తే ఏం చేశారంటే, మనమైతే ఏం చేద్దాం చెప్పనా? నాన్న నల్ల ప్యాంటు మీద ఎర్ర సొక్క వేసుకోరా, సిరంజీలో ఉంటావు అన్నావా? వేసుకో, కాయంతాలు సిరంజీ అవుతాడు, వేసుకోమని. మన పిల్లలు పెంచడం రాదు మనకి. ఆస్తిని దేవుడు మనకి ఇచ్చాడు, వచ్చే మనకి అసలు రాదు, మనకు రాదు. గారాబం పేరుతో మన పిల్లలను పాడు చేస్తాం.
17 మంది పిల్లలు ఇచ్చా, ప్రవ్వా శివరాడు నీకు సేవకుడికి ఇస్తాను, మిగిలిన వాళ్ళందరినీ నా సొంత పనులకు ఉపయోగిస్తాను అన్నాడా? 17 మందిని తీసుకొచ్చి దేవుని మందిరంలో పడాడంట్రా అని చెప్పాడు. నా జీవితాన్ని బాగు చేసి నా దేవుని దగ్గర పడివాడండి. అందరు పాటలు పాడండి. అసలు క్వైరీ టీం అంట చాలా నిపుణత కలిగిన వారు. ఎంత నిపుణత కలిగిన వారో కిందికి రాస్తున్నాడు చూడండి. వారు ఆసాపునకును యెదూదునకును హేమానునకును రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో, అంటే యెహోవా మందిరములో తాళములు, స్వరమండలములు, సితార వాయించుచు గానము చేయుచు తన తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ప్రవీణులైన పాఠకుల యొక్క లెక్క 280 మంది. నా మాటలు అర్థమవుతున్నాయి లేదంటే ఈ పాటలు పాడే 17 మంది ఎవరట? ప్రావీణ్యత కలిగిన వారట, నేర్పరితనం కలిగిన వారట. వాళ్ళ పాట పాడుతుంటే అందరికీ దేవుణ్ణి ఆరాధించాలన్నంత మోకాల అనుభవం నేర్పిస్తారు. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. పిల్లలందరూ పాటలు పాడుతుంటే ఏమన్న గారు ఏం చేస్తారు? సంతోషించరు, ఎదరు నిలబడతారు. ఎదరు నిలబడి ఏం చేస్తారంటే, ఆయనకి అక్కడ ఉందిగా, ఆయన ఆ పాట ప్రధాన గాయకుడు ఉందిగా, ప్రధాన గాయకుడు అంటే క్వైర్ మాస్టర్ అంటారు. క్వైర్ మాస్టర్ ఈయనే రాశాడు గనక, ఈయనదే ట్యూన్ గనక ఎదరు నిలబడతాడు. ఈయన ఏం చేస్తాడంటే, పిల్లలందరూ పాటలు పాడుతుంటే క్వైర్ మాస్టర్ ఏం చేస్తాడండి, వాళ్ళ దగ్గర ఒక స్టిక్ ఉంటుంది చూసారా, ఒక కర్ర ఉంటుంది చేతిలో. క్వైర్ మాస్టర్ ఏం చేస్తారు, అప్ అండ్ డౌన్ ట్యూన్ చెప్తాడు చూసారా, సా రా గా అని చెప్తారుగా. ఈ అప్ అండ్ డౌన్స్ అంటే పిల్లలు దేవాలయంలో పాట పాడుతుంటే తండ్రి మనసార పిల్లలకి ట్యూన్ చెబుతూ ఉంటాడు. నేను అడుగుతున్నాను, భూమి మీద అన్నిటికన్నా ధన్యకరమైనది తెలుసా? కుటుంబం అంతా మన సన్నిధికి రావడం, మన పిల్లలు అక్కడ నిలబడి దేవుని పాటలు పాడడం, ఆ పాటలకు మన శ్రోతలుగా వింటూ చక్కగా పాడుతున్నామని వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ మనం చెప్పడం, ఆ సన్నిధిలో కూర్చుని మనం ఆనందిస్తే జీవితంలో ఎంతకన్నా ధన్యత ఏం లేదు. మన పిల్లలకి పొట్ట చూస్తే దేవుని పాట చూడకుండా ఒకడు వాళ్ళాడు. మనం మొబైల్ చెత్త చెదారం వీటితోనే మన పిల్లలు పెరుగుతారు. మన పిల్లలకి ఏమొచ్చి చెప్పండి, ఒక్క మొక్క నేర్పిస్తున్నాం మన పిల్లలకి. పనికి మాలం గారాబం అంతా పెడతాం మన పిల్లలకి. ఎంత గారాబం అంటే, ఆ రోజు సండే స్కూల్కి వెళ్ళకపోయినేమను, ఆడు చర్చికి రాకపోయినేమను, అదే మండే కనుక ఆడు స్కూల్కి వెళ్ళకపోతే 10,000 కడుతున్నాం యాదవా నెలకి, ఎందుకు వెళ్ళవరా అని అడుగుతాం. నెలకు 10,000 స్కూల్కి కడతాం అని అడుగుతాం. అదే ఇక్కడ మన సండే స్కూల్కి రాకపోతే గారాబం కడుతాం, సండే స్కూల్కి వెళ్ళాలి కదా నాన్న అంటాం. ఈ గారాబాల్లోకి కడతారు పిల్లలకు. మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలకి సేవ, నైపుణ్యత, దేవాలయం, సహవాసం, దైవజనులు, పెద్దలు, దేవుని మాటలు, పాటలు ఇవి నేర్పించడం మనకి చేత కాలేదో సొసైటీలో మన పిల్లలు చీడ పురుగులై కూర్చుంటారు. చివరికి వాళ్ళని గుండెపోటు తెచ్చే పనులు చేస్తారు. రేపు పొద్దున అందొచ్చిన తర్వాత దేనికన్నా పనికి వస్తారంటే దేనికి పనికి రారు. చివరి వీళ్ళకి తిరిగేసి ఏమంటారు చెప్పనా, మీకు పుట్టాను కాబట్టి నా జీవితం ఇలాగ అయిపోయింది అంటారు. చివరికి వాడు స్థిరపడిన తర్వాత నీకు గుప్పుడు మెతుకులు కూడా పెట్టడు. బైబిల్ చెప్తుంది, హేమాను కొడుకులు 17 మంది పిల్లల్ని, అంటే 14 మంది కొడుకులు 3 పిల్లల్ని దేవాలయానికి అంకితం చేశాడట. మీ పిల్లల్ని నేను దేవాలయానికి ఇచ్చేమని నేను చెప్పట్లేదు, కానీ కనీసం ఆదివారం మానకుండా కుటుంబ సమేతంగా మీరు రండి. 88వ కీర్తన మనకి ఏమి నేర్పిస్తుందంటే, బాధల్లో రాసుకున్నాడు ఒకే ఒక్క పాట. లైఫ్లో హేమాన్ రాసిన ఒకే ఒక్క పాట జీవితానికి, అనేక మంది జీవితానికి ఒక చక్కటి గుణపాఠం లాంటి పాట. ఈరోజు మన పిల్లలు ఏం పాటలు పాడతారండి? జీడి పిక్కలు చెప్పండి, ఇవి మన పిల్లల నోటి వచ్చే పాటలు. ఇవి పాటలు, ఈ పాటలు పాడుతుంటే తెగ మన చిన్నపిల్లల పాటలు పాడుతుంటే తెగ మురిసిపోతాం. చూసారా ఎలాంటి పాట పాడుతుందో, చూస్తున్నాం. చాలా గొప్ప పాటలు పాడుతున్నారు, చూస్తున్నాం. ఇలాంటి పాటలు నడుతున్నాడు. నోటి మీద బూతులు మాట్లాడితే మన పిల్లలు నోటి మీద కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు నోట్లు బూతులు మాట్లాడుతుంటే మనం మురిసిపోతుంటే వజ్రాల్లాగా. చూడండి ఆడే, చూడండి ఎలా తిడతాడు చూడండి. సరే అమ్మమ్మ తిట్టు సార్ అమ్మమ్మ తిట్టు, అది కానీ ఈడ అమ్మమ్మ తిట్టు, నాన్నమ్మ తిట్టురా, తాతని తిట్టు అంటే తాతయ్య నాడు తాతయ్య అలా అమ్మని తిడతాడు. అనగానే ఇంటికి వచ్చిన వెంటనే భర్త చెప్తుంది, ఏమండి ఇవాళ మీ అబ్బాయి
ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు అంటే ఈడు చెప్తాడు, ఈడు అడుగుతాడు అనమాట, ఏమన్నాడు తెలుసా? మీ అమ్మని వాళ్ళ అమ్మని తిట్టాడు అని చెప్తాడు. అప్పుడు ఏమంటారు, పెద్దలు పెద్దలు బుద్ధం మూతి మీద కొడతాయి అనుకుంటున్నావు అండీడు. ఈడేమంటా చెప్పిన, అంటాడే పులిపెట్టాడు అంటాడు. ఈడో మృగం ఆడో చిన్న మృగం అన్నమాట. ఇంట్లో పుట్టారు, ఊరికి దరిద్రం వీళ్ళిద్దరు. పులిబిడ్డలు ఇలాంటి ముచ్చట్లన్నీ పెడతాం మన పిల్లలకి. బూతులు మాట్లాడు, ఈ బూతులు మూతి మీద కొడతానని చెప్పాలి. దొంగ పనులు చేసి టుపుక్ మన ఇంట్లోకి వెళ్ళి ఎదురు తెచ్చేస్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినప్పుడు మరి ఇవేం దొంగ పనులురా, ఏం దొంగ పనులురా, మన ఇంట్లో ఎవరికి లేవు అనాలా? అలా అన్నాం మన పిల్లల్ని. ఈయన తెలివితేటలో బంగారం అన్నాడు. పక్కింట్లో ఏడు తెచ్చేస్తాడు, బంగారం సింగారం అంటాడు. ఎలా తయారవుతాడండి? గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని ఎలా ముద్దాడాలో కూడా మనకి రాదు. అందుకే తల్లిదండ్రులు ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో తెలియాలంటే ఖచ్చితంగా ఒకే ఒకటి చెప్తుంది, అది బైబిల్ మాత్రమే చెప్తుంది. ఆ బైబిల్ ఎక్కడ చెప్తుంది? సెంటర్లో చెప్పరు. ఆ బైబిల్ ఎక్కడ చెప్తుంది? సంతలో చెప్పరు. ఆ బైబిల్ ఎక్కడ చెప్తారు? ఎవ్రీ సండే చర్చ్లో పాస్టర్ గారు చెప్తారు. పాస్టర్ గారు ప్రతి వారం ఏం చెప్తారంటే, భర్త ఎలా ఉండాలో చెప్తాడు, భార్య ఎలా ఉండాలో చెప్తాడు, పిల్లలు ఎలా ఉండాలో చెప్తారు. వీళ్ళందరూ కలిసి ఎవరిని చూడాలని చెప్తాడు? సిలువ వేయబడిన క్రీస్తుని చూడమని చెప్తారు. అంటే సండే వర్షిప్కి వస్తే ఏమి నేర్పిస్తారు? కుటుంబాలు ఎలా కట్టుకోవాలో సువార్తలో చెబుతారు. అందుకే హేమాను జీవితం ఆల్మోస్ట్ 0 లెవెల్కి వెళ్ళిపోయింది, ఇంకా చచ్చిపోతాడు. చనిపోయేవాడు జీవితం ఎంత బాగుపడిందంటే, ఎక్కడికి వెళితే బాగుపడింది చెప్పండి? హేమాను జీవితం దేవుని సన్నిధికి వెళ్ళాడు కాబట్టి బాగుపడి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మా తల్లిదండ్రులుగా మన కష్టార్జితంలో ప్రతిఫలాలు మనం చూడాలన్నా, కుటుంబ సమేతముగా ఆదివారం వచ్చేసరికి ఖచ్చితంగా చర్చికి రావాలి. చర్చికి రావాలి. ఏం చెప్తున్నారు 4 మాటలు వినాలి. ఆ భయభక్తులు వాళ్ళకి నేర్పించాలి. అప్పుడు పిల్లలు బాగుపడతారు. ఏమానులు ఉన్న మనకు గుడ్ క్వాలిటీ ఏంటో తెలుసా? వాళ్ళ నాన్నగారు చెడ్డ వ్యక్తి అని ఎక్కడని చెప్పాడండి? కీర్తనలో చెప్పాడండి. మన పిల్లలు ఎలాంటి తెలుసా? వీళ్ళు ఎదిగిన తర్వాత వీళ్ళకి ఏమి చేత కాకపోతే చాలా మంది పిల్లలు చేసే పొరపాటు, ఎందుకంటే వయసు వచ్చిన ఈ టీనేజ్ పిల్లలందరూ చేసే పొరపాటు, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదు, వాళ్ళ మంచోళ్ళు కాదని చెప్తారు. అలా చెప్పొచ్చా? నిజంగానే మీ నాన్న చెడ్డోడు, నిజంగానే మీ అమ్మ చెడ్డది, అలా చెప్పొచ్చా? హేమాను జీవితంలో వాళ్ళ నాన్న మంచోడు కాదని మనం చదువుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ హేమాను రాశాడా? ఎక్కడో గ్రంథాలు తిరిగేస్తే మనకు తెలిసింది ఆయన తండ్రి మంచోడు కాదని. మన తల్లిదండ్రులు మంచోడు కాదని ఎప్పుడు చెప్పకూడదు. నోటండి, గుర్తుపెట్టుకోండి పిల్లలారా. మా అమ్మ అలాంటిది, మా నాన్న ఇలాంటిదని చెప్పకూడదండి. హేమాను ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ అలా చెబితే బైబిల్ ఏమందో తెలుసా? తల్లిదండ్రులను సన్మానించకపోతే, తల్లిదండ్రులను గౌరవించకపోతే, తల్లిదండ్రులు గౌరవించిన వాని ఆత్మ చీకట్లో హఠాత్తుగా ఆరిపోతుందని. పేరెంట్స్ని గౌరవించండి. చాలా మందికి 10th అయ్యేసరికి 10th అయితే చాలు అలా అమ్మ నాన్న అంటారు, ఏం తెలియదు నోర్మి అని అంటారు. వాళ్ళకి ఏం తెలియకుండానే అనేసారు మిమ్మల్ని. ఏం తెలియదు మీరు నోర్మి అంటే ఏం తెలియదు ఏంటి? వాళ్ళకి అన్నీ తెలుసు కనుకే మనకన్నా ముందు పుట్టారు. గుర్తుపెట్టు, మనకన్నా ముందు పుట్టారు వాళ్ళు. మన 10th అయ్యేసరికి వాళ్ళకి ఏం తల్లిదండ్రులు ఎదిరించకండి. చాలా మంది పిల్లలు అంటారు, అనవసరంగా ఈ ఊర్లో పుట్టాను, ముంబైలో పుడితే బాగున్ను, నా తడాకేడు చూపిద్దురు అన్నాడట. నీకు ఇక్కడ ఒకటి తిరగలేదు కానీ చెప్పండి, ముంబైకి వెళ్తే నువ్వు ఎరగదెత్తావు గోదావరిలో పడి. ఏం చేస్తున్నారు చాలా మంది? ఇదో బిల్డప్ కబుర్లు అండి. కూరగాయలందరికీ రీల్స్ వచ్చిన తర్వాత, ఈ రీల్స్ వచ్చినాయి కదండి, ఈ రీల్స్ వచ్చిన తర్వాత అనవసరంగా ఇక్కడ పుట్టాను కానరా, నేను ఏ రాజమండ్రిలో పుట్టుంటారే హీరోని అయిపోదండి రా అన్నాడు. చాలా మంది పిల్లలు అంటారు, మా తాత టాటా బిర్లా అయితే బాగున్ను, మా నాన్న రిలయన్స్ అంబానీ అయితే బాగున్ను. చాలా మంది పిల్లలకి ఇది ఫీలింగ్, మా అమ్మ సంతూరు మమ్మీలో ఉంటే బాగున్ను. నేను అడుగుతున్నా, ఈ ఫీలింగ్స్ తల్లిదండ్రుల మైనస్లు అస్సలు బయట మాట్లాడు. నిజంగానే చెడ్డలు అనుకోండి, నిజంగానే చెడ్డ వ్యక్తులు అనుకోండి, వాళ్ళ చెడ్డతనాన్ని ఎక్కడ బయట మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు బాధపడండి, తల్లిదండ్రులు ఎలాంటి వారైనా వాళ్ళు మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చిన వారు. మనం పోయి వాళ్ళకి ఎలాగూ బుద్ధి లేదు, మనల్ని బాగు చేయడం తెలియదు. వాళ్ళకి తాగడం గొడవలు ఎట్టుకోవడం తప్ప మనకి ఎలాగూ మనల్ని బాగు చేయడం వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి ఎక్కడ చెప్పకండి. మనం చేయాల్సిన పని, దేవా నేను కుటుంబంలో పుట్టాను, జీవితాన్ని ఇచ్చింది నువ్వు, ఈ తల్లిదండ్రులకు ఇచ్చిందే నువ్వు, నా జీవితాన్ని బాగు చేయని చెప్పాలి. ఇలాంటి జీవితాలు ఉన్నాయంటే ఉన్నాయి. నేను ముగించేస్తున్నాను. యోసేపు గారి ఫ్యామిలీ మీరు చూడండి. యోసేపు గారి ఇంట్లో ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారండి? ఒక్కరు జీవించడం మంచోళ్ళు. వాళ్ళ నాన్నగారి పేరేంటి తెలుసా? మారేడు లేండి తర్వాత యాకోబు గారు. నాన్నగారి పేరేంటండి? మోసగాడు. ఏ తండ్రి అని పెట్టుకుంటాడండి మా నాన్న మోసగాడని? యోసేపు గారి తండ్రి గారి పేరు మోసగాడు. వాళ్ళ అమ్మ ఆవిడ గయ్యాలి, గొడవ. ఆ పెద్ద మంది ఆవిడొక అదో రకం. సరే వాళ్ళు సౌతి గొడవ, వాళ్ళిద్దరు కుదిలేండి. అన్నీళ్ళు ఒకటి తినంగా ఉన్నారండి. ఆ రూబేన్ ఎలాంటి వాడండి? వావి వరుసలు లేకుండా చిన్నమ్మతో అక్కమ్మర సంబంధం పెట్టుకోండి.
ఆ మధ్యలో గాదు ఉన్నాడు. అది ఎలాంటాడండి? ఆ గాదు అంటే ఒక అన్య దేవత పేరు. ఆ గాదు ఎవరైతే ఉన్నారో, ఈ గాదు అనే పేరు కట్లపాము లాంటాడని ఉంది బైబిల్లో. కట్లపాము. మరొకడు ఉన్నాడు. ఆశ్చర్యాలు అందరూ కలిసి ఒక ఊరిని చంపేశారు. అందరూ కలిసి ఊరిని నరికేశారు. అందరూ కలిసి. పెద్దోడు మంచోడు కాదు, మధ్యోడు మంచోడు కాదు, చిన్నోడు మంచోడు కాదు. యోసేపు ఇంట్లో ఇలా బాగున్నారు అక్కడ చెప్పండి. లేక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల పేరేంటి చెప్పండి? దేనా. ఆ పిల్ల ఏమైనా కుదురుగా ఉందా? వద్దే, బయటికి పోకు, పొరుగు దేశం ఇది, ఆ స్నేహాలు ఈ స్నేహాలు అని తిరక్కంటే వద్దన్న పని చేసింది. ఊరి మీదకి పోయి తిరిగింది. కాని పని జరిగింది. అక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయిని పాడు చేసేసారు. ఈ అమ్మాయిని పాడు చేస్తే ఈ అమ్మాయి వల్ల 2 ఊర్లు నరుక్కుని చచ్చిపోయారు. 2 ఊర్లు నరుక్కునేంత పని అయింది. వీళ్ళు వెళ్ళి ఆలమే పడ్డారు, వాళ్ళు వచ్చి ఏలమే పడేంత పని అయింది. చివరికి మనుషులను చంపుకునేంత పని చేసింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మీదేమో అత్యాచారం కేసు ఉంది. వాళ్ళ అన్నయ్య మీదేమో దారుణమైన అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఒక్కరు లేరు వాళ్ళ ఇంట్లో. ఎప్పుడైనా యోసేపు మా అన్నయ్యలు మంచోళ్ళు కాదు, మా నాన్న పేరు మోసగాడు, మా చెల్లి మీద ఇలాంటిది ఉందని ఎక్కడైనా యోసేపు చెప్పుకున్నాడు? ఐగుప్తులో ఒక్కసారి చెప్పాడు ఎవరికైనా? ఎవ్వరికి చెప్పడు. ఉత్తమ కొడుకులు దేవుని దగ్గరికి పోయి ఏడుస్తారు. ఆ బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా దేవుడి దగ్గరికి పోయి ఏడ్చాడు. యోసేపు ఏడ్చాడు. నాన్న మంచోడు కాదు, అమ్మలకు సమాధానం లేదు, అన్నయ్యలు మంచోడు కాదు, చెల్లికి సరి అయిన జీవితం లేదు. పోయి దేవుని దగ్గర ఏడ్చాడు. ఏడ్చిన యోసేపుని దేవుడు దేశానికి ప్రధానమంత్రిని చేసి పాటిస్తాడు. గుర్తుపెట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను మీరు సరిగా చదివించలేదు, అందుకే నా చదువు ఎలాగైపోయింది అస్సలు అనకండి. తల్లిదండ్రులని వాళ్ళకి చేతనైనంత మట్టుగా చదివించారు. మిగిలిన జీవితాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి చెప్పండి? మీది. బైబిల్ ఏముందో తెలుసా? తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుస్సు కలిగిన వారు అవుతారండి. అంటే ఎక్కువ కాలం ఫిట్గా మనం బతకాలి అంటే ఎవరిని హానర్ చేయాలి చెప్పండి? తల్లిదండ్రులను గౌరవించాలి. ఏహే అనుకుంటే తల్లిదండ్రులని ఏ మాటలు పడితే ఆ మాట్లాడితే ఇవన్నీ దేవుడు చూస్తాడు తెలుసా? మాట్లాడితే కంచాలు గెరేసాడు, ఈ కూర నాకు వద్దు, ఎందుకంటే మరి నెలకు ₹1,00,000 ఇస్తాడు శాలరీ. నాకు ఈ కూర వద్దు, చేసేదే గాలి పనులు. ఆ గాలి తిరిగి వచ్చి నేను ఈ కూర తిన్నాను, సారీ ఎవడు గాయమన్నాడు నిన్ను, మీ నాన్న గాయమన్నాడు, ఎవడు గాయమన్నాడు? అయ్యే వద్దు, ఏది పెడుతున్నారు అది తినండి, చక్కగా మాట వినండి, చదువుకోమన్నప్పుడు చదువుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే నిన్ను అర్థం చేసుకోలేకపోతే రండి మందిరంలో పడి, దేవా నా జీవితం ఏంటి ప్రభు అని ఏడవండి. హేమాను జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తా. ఒకవేళ మీ జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటే తల్లిదండ్రులుగా, దేవా ఏంటి మా పిల్లలు మేము పోషించలేకపోతున్నామంటే దేవుడి దగ్గరకు వచ్చి ఏడవండి. తల్లిదండ్రులుగా మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇస్తారు. ఎందుకంటే మీ బాధను చూసి మీ బిడ్డల్ని ఎక్కడ పెట్టాలో దేవుడు అక్కడ పెడతాడు. దావీదు జీవితం కూడా మీరు చూడండి. దావీదు అన్నయ్యలందరూ సుమారు 3 ఉన్నారు. దావీదు జీవితంలో 3 అన్నయ్యలు మిలిటరీలో పనిచేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక సెటిల్ అయిపోయారు. దావీదు గారిని గొర్రెలు కాపురం చేశారు. చిన్న పిల్లోడిని అడవిలో గొర్రెలు కాయడానికి పంపొచ్చండి? ఏదో ఒక మృగం వచ్చి తినేస్తే ఎంత ప్రమాదం. అంటే అబ్బాయికి ఆ ఇంట్లో సరైన సౌకర్యం లేదు. అన్ని పనులు అబ్బాయికి చెప్తారు. అప్పుడే గొర్రెలు గాయమంటాడు, అప్పుడే రమ్మంటారు, క్యారేజీలో యుద్ధ భూమి పట్టుకున్నాడు. అన్ని పనులు 23 కిలోమీటర్లు పట్టుకెళ్ళాడండి క్యారేజీ. ఒక్క పని కాదు, అబ్బాయిని పనోడిని వాడేసినట్టు వాడేస్తున్నారు సొంత ఇంట్లో మనుషులే. ఏ రోజైనా దావీదు వాళ్ళ నాన్న కోసం కానీ వాళ్ళ అన్నల కోసం కానీ ఎక్కడైనా చెడ్డగా మాట్లాడా? అందుకే ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ బిడ్డలని దేశానికి రాజులు చేసేసాడు. చాలా మంది యవనస్తులు కనబడుతున్నారు. నిజానికి ఇది యవనస్తుల సదస్సు అని చెప్పారు కనుక మిమ్మల్ని ఎక్కువ నేను ఫోకస్ చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ చదువు అదిరిపోవాలంటే సూత్రం ఒకటే. నీ చదువు అదిరిపోవాలంటే సూత్రం ఒకటే. దేవుని సన్నిధికి రా, 4 మాటలు నువ్వు నేర్చుకో. ఆ సన్నిధిలో ఉన్నప్పుడే నీ స్టడీస్ విషయంలో కూడా నువ్వు ఎంత కేంద్రీకరించాలో నీ చదువు పట్ల బాధ్యత వహించు. దేవుడు నీ చదువును అద్భుతంగా మారుస్తా. ఏడాదంతా టిక్ టాక్లు చెత్త చెదారం చూసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పరీక్షలు వచ్చి ప్రార్థన చేయంటే పెన్ను ఏమలా కదిలిపోదు. గుర్తెట్టుకో, పెన్ను ఆగిపోద్ది మధ్యలో. చక్కగా చదువుకో, కష్టపడుకున్న దగ్గరికి రా. దేవా నేను చదువుకున్న ఆ చదువు జ్ఞాపక శక్తి నాకు అనుగ్రహించని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు ఆ జ్ఞాపక శక్తి. ఉద్యోగం నేను కొట్టాలనుకుంటున్నాను, ఆ ఉద్యోగానికి సంబంధించిన జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అని అడుగు. ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాను. మనం అడగం. దేవుని సన్నిధికి రండి. హేమను మనకు నేర్పిస్తున్నాడు. దేవ నా జీవితం బాల్యం నుంచి ఒక ఫ్రెండ్ లేడు, బాల్యం నుంచి ఒక బంధువు లేడు, చీకటి బంధువర్గం అయిపోయింది అన్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఎవరన్నారు నీకు బంధువులు లేరని? నీకు బంధువుల్ని 17 మంది పిల్లల్ని ఇస్తున్నావు. నీ జీవితంలో చీకటి నీకు బంధువర్గం పెట్టి అసలు నువ్వే ఊరందరికీ బంధువుడు అవుతావు. దేవాలయంలో నువ్వు లేకపోతే అసలు ఆరాధనే జరగదు. అలా మార్చేస్తారు మీ కుటుంబాన్ని.
దావీదుకి దీర్ఘదర్శివు నువ్వే, దేశానికి జ్ఞానం నువ్వే, గాయకుడు నువ్వే, పండితుడు నువ్వే, రచయిత నువ్వే, ఇప్పుడు నడిపించే ప్రధాన గాయకుడు కూడా నువ్వే. మీరు లేకపోతే దేశం నడవనంత స్థాయికి మిమ్మల్ని పెడతానన్నా. అందుకే ఈ కీర్తన చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎంత బాధ ఉన్నా కృంగిపోకండి, ఎంత సంసారం కావాలన్నా కృంగిపోకండి. దేవుడి దగ్గరికి రండి, ఆయనకి చెప్పుకోండి. ఖచ్చితంగా ఎంత చీకటి బతుకులని దేవుడు ఏం చేస్తాడో చెప్పండి, పైకి లేపేస్తాడు, ఎలుగుమయంగా మారుస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఏ ఊర్లో అయితే మనం తక్కువ చేయబడతామో ఆ ఊరికే మళ్ళీ మనం దీవెనకరంగా మారిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, వయసులో ఉన్న పిల్లలైతే దయచేసి చర్చ మానకండి. సంసారం చేస్తున్న తల్లులైతే ఓర్పు సహనం నేర్చుకోండి. దేవుని సన్నిధిని ఏడవకండి. చక్కగా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రులు ఎవరైనా ఉంటే, తల్లిదండ్రులైన పెద్దలైన వారికి, పురుషులైన వారు అందరికీ చెప్తున్నాను, మీ రెక్కల కష్టం దీవెనబడాలంటే దేవుడిని మాత్రం మీరు అస్సలు వదలండి. ఎందుకంటే ఎవరికి ఏ మేలు జరిగించాలో జీవితాన్ని ఇచ్చిన వాడికి సమస్తము తెలుసు. హేమాను లాంటి వారు ఎవరైనా ఉంటే, ఇప్పటికే మీ కుటుంబంలో ఏడుపు ఉంటే హేమాను చూడు. దావీదు లాంటి జీవితం నీకుంటే నువ్వు దావీదుని చూడు, యోసేపుని చూడు, ఇలాంటి వ్యక్తులను చూడు. తల్లిదండ్రులు ఎలా ఉండాలో ఇలా ఉండకూడదని సమీరు కొడుకుని చూడు. మన వల్ల మన పిల్లలు కృంగిపోతారని ఒక పాఠం నేర్చుకో. ఈ 89వ కీర్తన ఒక అర్థవంతమైన కీర్తన. బైబిల్ ఇలా చదవండి. 150 కీర్తనలో 150 జీవిత పాఠాలు నీకు నేర్పిస్తాయి. అలా కాకుండా 31కి నేను రెఫరెన్స్ అవుతానంటే రెఫరెన్స్ చదివినట్టు ఉంటుంది. రెఫరెన్స్ తీసుకోండి, పట్టుకెళ్ళండి, అధ్యాయంలో ఎక్కడుందో చూసుకోండి, మొత్తం అధ్యాయం చదవండి. ప్రతిరోజు బైబిల్ చదవండి. ఏడాది అయ్యేసరికి కనీసం 2 సార్లు బైబిల్ పూర్తి చేయండి. దేవుడు మీ జీవితాల్లో వెలుగులు నింపుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సుదీర్ఘమైన వర్తమానంలో ఎన్నో విలువైన సంగతులు విన్నారు తండ్రి. ఒంటరి జీవితాన్ని తండ్రి పదుల సంఖ్యలో మార్చేసింది మీరే దేవ. తన జీవితం కొరకు ఏడ్చాడు, బాధపడ్డాడు తండ్రి, ఎంతో శ్రమ గురయ్యాడు, చివరికి చచ్చిపోయేంత ప్రమాదంలోకి వెళ్ళిపోయాడు తండ్రి. ఆయన జీవితాన్ని అద్భుతంగా మీరు మార్చేశారు. మా జీవితాల్లో కూడా ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి తండ్రి. ఈరోజు మీ దగ్గరకు వస్తున్నాం దేవా, మా జీవితాల్లో మార్చండి. తల్లిదండ్రులు అయిన వారు పిల్లలకి మాదిరిగా లేకపోతే ఆ పిల్లలు ఎంత కృంగిపోతారో, ఎంత తండ్రి చీకటికి దగ్గర అయిపోతారో. హేమాన జీవితం తండ్రి తల్లిదండ్రులకు ఒక పాఠంగా నేర్పించండి. ప్రతి గొడవలో, ప్రతి పనికిమాల విషయంలో తండ్రి వారి చేతులు పెట్టడం వల్ల దాని ప్రమాదం తండ్రి పిల్లల మీద పడుతుంది దేవా. ఆ భయం ఎప్పుడు ఆ పిల్లలకు ఇవ్వండి. ఆ భయం ఎప్పుడు ఆ పిల్లలు తండ్రి ఆ బిడ్డల జీవితాల్లో మీరు నింపండి తండ్రి. ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో లోకము సాతాను వారిని మింగేయకుండా తండ్రి మీ సన్నిధిలో వారిని పట్టుకోండి. మీ సత్యమైన సౌందర్యం వారికి ఇవ్వండి తండ్రి. తండ్రి స్థానిక దైవజనులను బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. తండ్రి మరింత తండ్రి ఆయన వాక్యంతో నింపండి. ఆయన యొక్క పరిచర్యలో అనేక ఆత్మలను సంపాదించండి. ఆయన కుటుంబాన్ని తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి. వచ్చిన విశ్వాసుల్ని, సంఘ పెద్దలను తండ్రి ఏ కన్నీళ్ళు ఇబ్బందులు ఉన్నా తండ్రి తీసివేసి ఈ సభలో తండ్రి వారిని మరింత దీవిస్తారని కోరుతున్నాను దేవా. అండ్ ఈ కష్టము, ఈ ప్రయాస ఎవరైతే పడ్డారో నిజమైన సహకారుల జాబితాలో తండ్రి వారి పేర్లు నమోదు చేస్తారని కోరుతున్నాను తండ్రి. మేము తిరిగి వెళ్తున్నాం, మమ్మల్ని క్షేమంగా నడిపించండి తండ్రి. విలువైన మాటలు తండ్రి వీరి జ్ఞాపకాల్లో ఉంచండి. మీ చిత్తమైతే మరొకసారి తండ్రి వీరిని దర్శించడానికి చక్కటి అవకాశం మాకు దయచేయండి. ఎవరైనా తండ్రి ఈ రోజు కొత్తగా వచ్చిన వారు ఉంటే వారిని త్వరగా మీ రాజ్యంలో కట్టండి తండ్రి. తండ్రి మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి ఆమె చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా క్షమిస్తారు. క్రీస్తున్నాం నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.